నా అల్లరితనం వల్ల నేనంటే మా నాన్నకి నచ్చదు. అందుకని డబ్బులు ఇచ్చి వీళ్ళు ఎక్కడైనా ఉండరా అని పంపించేశారు. నాకు నచ్చిన డ్రెస్ నైటీ. అది వేసుకున్నప్పటి నుంచి నాకు వంట పని అప్పగించారు. కొన్ని సమయాల్లో రోడ్లో ఇలాంటి వాళ్ళని చూస్తే నేనేంటో చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏదో అనుకోండి. నా పేరు కార్తిక్. నేను సుమోటోలో ఫుడ్ డెలివరీ క్యాప్టెన్గా పనిచేస్తున్నాను. నాకు ఇంకో పేరుంది. ఊర్లో డియో పెట్టుకుని రేసర్ అని చెప్పుకునే వాళ్ళలో నేను ఒకని. ఎంతకి? ఏంటి ఇంత డబ్బులు ఉన్నాయి? 50 రూపాయలకి. 50 రూపాయలకా? పర్సులో అన్ని డబ్బులు పెట్టుకున్నావుగా, 50 రూపాయలకి పెట్రోల్ పోస్తావా? ఎక్స్ట్రా కొంచెం వేయొచ్చుగా. నీ డబ్బులు తెస్తావా? లేదు, నువ్వు 50 రూపాయలు పోస్తే తెలుసుద్ది. నేను సంపాదించిన డబ్బులతో ఓ ఇంటికి అడ్వాన్స్ కట్టాను. రెంట్ కట్టడానికి, తాగడానికి, తినడానికి డబ్బులు కావాలి కదా. అందుకే 4 ఎదవనా కొడుకులను తోడేసుకుని డబ్బులు సేవ్ చేసుకుంటున్నా. మా 5 క్యారెక్టర్లు వేరైనా మమ్మల్ని కలిపే ఒకే విషయం మందు, దమ్ము, గంజా, మత్తు. సార్ బెగ్గర్. ఓకే సార్, బెగ్గర్ సార్, బెగ్గర్ సార్, బెగ్గర్ సార్, ఆల్కహాలిక్ అడిక్ట్ సార్, ఎడ్యుకేటెడ్ డ్రింకర్ సార్. ఇఫ్ యూ గివ్ 10 రూపీస్ ఐ విల్ బ్లెస్ యూ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ ఐఎమ్ మై హెల్ప్లెస్ హ్యూమన్ సార్. ఓ థ్యాంక్ యూ. ఓ గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. వెళ్ళొస్తా. అసహ్యంగా తిడతాడు. వద్దు, ఇక్కడ కూడా ఉన్నాడు. సార్ బెగ్గర్ సార్, బెగ్గర్ సార్, బెగ్గర్ సార్, ఆల్కహాలిక్ అడిక్ట్ సార్, ఎడ్యుకేటెడ్ డ్రింకర్ సార్. సార్ ఇఫ్ యూ గివ్ 10 రూపీస్ ఐ విల్ బ్లెస్ యూ సార్. సార్ సార్ ఐఎమ్ హెల్ప్లెస్ సార్. సార్ ప్లీజ్ సార్. సర్లే సార్. సార్ బెగ్గర్ సార్, బెగ్గర్ సార్, సార్ 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 సార్. చాలే పక్కకో. చివరికి డబ్బులు లేకుండా అడుక్కుని తాగే స్థితికి వచ్చేసాం. ఓ పని చేద్దాంరా, మనం బిజినెస్ మొదలు పెడదామా? టీ కొట్టు పెట్టుకుందామా? అది చేటా వాళ్ళకే సెట్ అయింది. అయితే బిర్యానీ కొట్టు. అది బాయిలకే సెట్ అయింది. పోనీ పానీపూరి బండి. అది నార్త్ వాళ్ళకే సెట్ అయింది. రే, ఏది సెట్ కాదంటే మనకేం సెట్ అవుద్ది? నేను చెప్పే ఈ బిజినెస్కి అయితే వాస్తు చూడాల్సిన అవసరం లేదు. గణపతి హోమం పూజ చెయ్యనక్కర్లేవు. ఇల్లు ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గేసి మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా నెల జీతానికి ఎవరిని పెట్టుకోనక్కర్లేదు. కానీ ఈ బిజినెస్లో కోట్ల కొద్దీ డబ్బులు వస్తాయి. ఏం బిజినెస్ రా అది? అదేరా మందు బిజినెస్. పిచ్చనా కొడక, ఇంతేగా తాగే అంతలోకే ఎక్కేసిందా? దాన్నే గవర్నమెంట్ నడుపుతుందిగా. నడుపుతుంది. పొద్దున 10 నుంచి రాత్రి 10 దాకా నడుపుతుంది. మన రాత్రి 10 గంటల నుంచి పొద్దున 10 గంటల దాకా నైట్ షిఫ్ట్ చేద్దాంరా. ఏంటి? అందులో అబ్బాయిలకి పార్టీకి ప్లేస్ కావాలి. మనం ఉండే చోట్లనే పార్టీ ప్లేస్ ని ఏర్పాటు చేద్దాం. మందుతో పాటు సైడ్ డిష్ కూడా ఇద్దామా? బిల్లు కూడా ఇద్దాం. డబ్బులకి డబ్బులు వస్తాయి. మందుకు మందున్నట్టు ఉంటుంది. హకీరా సూపర్ మ్యాటర్ రా. మన వాట్సాప్ గ్రూప్ కి ఒక మెసేజ్ పంపితే చాలు, బిజినెస్ అద్దరిపోతుంది. ఎవరిళ్ళు అన్ టైంలో లోపలికి వెళ్తున్నారు? ఆగండి, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు మీరు? బాయ్స్ బార్. బాయ్స్ బారా? మందు కొట్టామా రామా, మందు కొట్టామా రామా, చిందులేదామా రామా, చిందులేదామా. మందు కొట్టామా రామా, మందు కొట్టామా రామా, చిందులేదామా రామా, చిందులేదామా. చిల్
చేద్దామా రామా చిల్ చేద్దామా రామా చిల్ చేసి బ్యాడ్ వైబ్ కిల్ చేద్దామా చిల్ చేద్దామా రామా చిల్ చేద్దామా రామా చిల్ చేసి బ్యాడ్ వైబ్ కిల్ చేద్దామా తనువు ఇలాగా ఆడిస్తే అవుటేగా గంట కొట్టి గుంటలో దున్నుకో హమేషా ఇలాగా గ్రౌండ్ లో సిక్స్లే కుర్చీ పడత పెట్టి కమ్ము చూపు మహేషా రావేలా ఓసారి చూపిస్తా చూసాక ఇస్తాలే ఐస్ క్రీమ్ తులదీరా గుద్దులాట ఆడదాం రామ రామ మందు కొడదాం. ఒక ప్యాకెట్ సిగరెట్ తీసుకొని 3వ ఫ్లోర్కి వచ్చాయి. బ్యాలెన్స్ టిప్పుగా ఉంచుకో. అరే పైన కింద టచ్ చేస్తే డమాల్ డుముక్ డమాల్ నోట్లో పెడతా చెరుకు గడ గుమా 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 కుంటలకి గుమా ఏ డాన్స్ బేబీ గుమా ఏ రా బేబీ గుమా ఏ గుమా ఏ గుమా సౌండ్ బాగా పెంచుకో. రామా చిందులేద్దామా రామా చిందులేద్దామా చిల్ చేద్దామా రామా చిల్ చేద్దామా రామా చిల్ చేసి బ్యాడ్ వైబ్ కిల్ చేద్దామా. నగరంలో భయంకరం. సార్ ఇది ఫ్యామిలీస్ ఉండే ప్లేస్ సార్. ఉండడానికి ఇల్లు ఇస్తే బార్ నడుపుతున్నారు సార్. అపార్ట్మెంట్ లో నివసిస్తున్న 5గురు యువకులు వాళ్ళ ఫ్లాట్ ని బార్లా చేసిన సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏంటయ్యా పొగ మాత్రం ఉంది? ఏమయ్యా ఎలా పడుకున్నది చూడయ్యా. రేయ్ లేవండ్రా. రే బార్ క్లోజ్ రా, ఇప్పుడు వెళ్ళి నైట్ 10ంటికి రండి. రేయ్, లేవండ్రా. లేవండ్రా అంటుంటే లేవండ్రా. చెప్తుంటే పడుకునే ఉంటావు. లేరా. లేవండి బయటపడే. రేయ్, రా. బయటికి రా. పద, పద, పద. పదరా పదరా, అక్కడికి వెళ్ళి నిలబడే. పదరా, పదరా, పద. అక్కడికి నిలబడు. పద. సార్ నేను సెక్రటరీ సార్. నాకే వాళ్ళు డబ్బులు ఇచ్చి సిగరెట్ తెమ్మంటున్నారు సార్. నాకు తెలియకుండానే బార్ నడుపుతారా? తెలిస్తే కటింగ్ అడుగుతారుగా. సార్ వీళ్ళు చేసిన చండాలానికి అరెస్ట్ చేసి లోపలేయమంటారా? వేయమంటారా? మీ నిర్ణయం చెప్పండి. అరెస్ట్ చేయక్కర్లేదు సార్, ఇల్లు ఖాళీ చేస్తే చాలు. ఏంటమ్మా హఠాత్తుగా ఇల్లు ఖాళీ చేయమంటున్నావు? 12,000 రూపాయలు ఇచ్చి ఈ ఇంట్లో ఎవడో అద్దెకుంటాడు? 12,000 ఏంటి, 15,000 ఇప్పిస్తాం. అది సరే, వాళ్ళ దగ్గర 3 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకున్నాను. అది ఎవరు తిరిగిస్తారు? ఓయ్ ఆ? మా దగ్గర 1,50,000గా తీసుకున్నాం, ఆ. ఇప్పుడేంటి 3 లక్షలు అంటున్నావు? దీన్నేనయ్యా సందులో సడేమియా అంటారు. అయితే ఓ పని చేయి, నువ్వు తీసుకున్న 1,50,000తో పాటు ఓ 50,000 ఎక్స్ట్రా వేసి ఇచ్చే, లేదంటే పోలీసుల దగ్గర ఫిట్టింగ్ పెడతా. ఏంటయ్యా ఎలా బెదిరిస్తున్నావు? నువ్వేగా చెప్పావు సందట్లో సడేమియా అని. అదే సార్ మా అపార్ట్మెంట్ ఫండ్ నుంచి వాళ్ళకి 3 లక్షలు ఇస్తాం. వాళ్ళకి సెటిల్ చేసి పంపండి సార్. వినబడిందా? నీకు 2 రోజులే టైం. మర్యాదగా మీరు ఇల్లు ఖాళీ చేయాలి. ఈ గ్యాప్ లో భారీ గీరని ఏమన్నా అన్నారో తోట తీస్తా. పోండ్రా. ఇలా చూడరా మావా, ఈ అపార్ట్మెంట్ లో మనకి సెట్ అవ్వు, సెపరేట్ ఇల్లు చూడు, అప్పుడే మనం బిజినెస్ డెవలప్ చేయగలం. మామ నువ్వు రైట్కి వెళ్ళు, మీరు లెఫ్ట్కి వెళ్ళండి. ఇదొక ఫ్లాటు, దీనికి ఒక అసోసియేషన్. రే మామ ఆగరా. సార్ టూలెట్ వేస్తుంది, మేము రావచ్చా? మీరు ఇంట్లో బార్ నడుపునులే కదా, మీలాంటి వాళ్ళకి ఇల్లు లేదు. సరే నాశనం అయిపో. మై లైఫ్ పోతుంది సాదాగా, గుడ్ టైం గడిచిపోయే మాము మామా. రే టూలెట్ బోర్డు రా. సార్ బ్యాచిలర్స్ కంత ఇల్లు లేదు పోండి. అది కూడా బోర్డు మీద రాయొచ్చుగా. సునకాళ్ళ తిరిగాం రోడ్లు,
వెక్స్ అయ్యాం దొరకల ఇల్లు ఓ బ్యాడ్ టైమ్ స్టార్ట్ ఆయే ఫ్యామిలీయా బ్యాచిలరా? బ్యాచిలర్నే. బ్యాచిలర్స్ కి ఇల్లు ఇవ్వటం లేదు. అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా? ఏది చెప్పు. చూసాము టూలెట్ హార్టేమో హై బీట్ ఆసేమో ఫ్లైట్ సార్ ఇల్లు అద్దెకిని వేశారు. ఓన్లీ ఫ్యామిలీ. వెళ్ళండి వెళ్ళండి. ట్రాక్ అయిపోయే మామ ఇండిపెండెంట్ ఇల్లు టూలెట్ రా. ఫోన్ చేయి, నంబర్ ఉందిగా. ఫలితం సార్ టూలెట్ బోర్డు చూస్తాం సార్. 10 నిమిషాల్లో ఉంటాను. సరే సార్ రండి. ఏంటంట? 10 నిమిషాల్లో వస్తాడట. బాయ్స్ కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. మామ పెద్ద ఇల్లు బాగుంది, 20,000 చెప్తాడు అనుకుంటా. అంత ఉండదు. ఇల్లు ఏమైనా సిటీలో ఉందా ఏంటి? రే ఎవర్రా ఈ బోమర్ అంకులు? ఎవడ్రా వీడు? ఇల్లు కావాలని మీరేగా ఫోన్ చేసింది? అవును సార్, అవును సార్, అవును. తాళం లోపలికి వెళ్ళి చూసిరండి. మరి మీరు రారా? కట్టిందే నేనేరా, నేను చూడనిల్లా. లోపలికెళ్ళి బాగా చూసిరండి. సరే సార్. బాగానే ఉంది. రే జేమ్స్, చెప్పరా. ఇలా రా. ఏంట్రా? ఇలా చూడరా. సరే సరే, ఎగ్జైట్మెంట్ తగ్గించు, వెళ్ళు. నా కోసమే చేసినట్టుంది. సార్ సార్ ఇంట్లో వస్తువులన్నీ అలాగే ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఖాళీ చేయలేదా? అదేం లేదు రాజా. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన ఒక వస్తువుని వదిలి వెళ్ళిపోతావు. నువ్వు కూడా చూడు, నీకు నచ్చింది ఒకటి వదిలే వెళతావు. ఎందుకంటే ఈ ఇంటి రాసి అటువంటిది. ఎవడో వెళ్ళేసి ఫ్లష్ చేయకుండా వెళ్ళాడు. ఎవరికి వారు ఏదో వదిలేళ్ళారు. ఈ విధవైతే ఆయి వదిలేళ్ళాడు. ఫ్లష్ ఏరా. ఆడేం చేస్తున్నావురా? అండర్టేకర్. బొచ్చులో టేకరు. పద మేడ మీదకి వెళ్దాం. రూఫ్ టాప్ ఎలా ఉందో చెక్ చేసొద్దాం. రేయ్, ఇది కిసా రూము, అది ఏసీ బారు, ఇది డాన్స్ ఫ్లోర్. మరి బాత్రూమ్? అది వాంతొస్తే వెళ్ళడానికి. ఏంట్రా ఓకేనా? ఓకే ఓకే. ఏ రాజాలు, ఇల్లంతా ఓకేనా? మాకు ఓకే సార్, మీకు మేము ఓకేనా? ఇలా చూడండి, ఈ దమ్ము, మందు, పొందు అవన్నీ ఉండాలి రాజా. బ్యాచులర్ కుర్రాళ్ళు ఎంజాయ్ చెయ్యాలయ్యా. సరే సరే. అయ్యో 17 రూపాయలు. ఓ మన బ్రాండ్. సరే అద్దెంతని చెప్పారంటే? అద్దెంతనా? మీరంతా చూస్తుంటే నా తమ్ముళ్ళ ఉన్నారు. అయ్యో అన్నా. అందులో ఎస్పెషల్లీ ఈ నల్ల కళ్ళజోడు. ఐ లైక్ యూ వెరీ మచ్. ఎందుకు తీలేదు? మనం వేసుకుందాం. ఒక 2 లక్షలు మాత్రం ఇచ్చేయండి. ఏంట్రా 2 లక్షలు మాత్రమే అంటున్నారు? ఏమైనా చిక్కులున్నాయా? వాడి కళ్ళజోడు అబద్ధం చెప్పదు, అందులో ఏదో నిజం ఉంది. ఒక సంవత్సరం దాటి తిరిగిస్తాను. మీ డీటెయిల్స్ ఇవ్వండి, అగ్రిమెంట్ వేసేద్దాం. సార్ ఈ రోజే వచ్చేయాలి సార్. అవును సార్. మీరు ఆల్రెడీ ఇంట్లోకి వచ్చేసారయ్యా. మీ సంతోషమే నా సంతోషం. ఏం మామా, పాలు పొంగుతుందనుకుంటే పాడైపోయిందేంట్రా? అపశకనంలా ఉందేంట్రా? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడేంటి మీకు అది పొంగాలి అంతే కదా? ఉండండి. ఉండండి రా. La música.
మామా మనకంటూ ఒక సపరేట్ ఇల్లు, ఇకపై ఏ ప్రాబ్లం లేదురా. బిజినెస్ చితక్కొట్టేయచ్చు. అలా చితక్కొట్టాలంటే ముందున్నట్టుగా ఉండకూడదు. మన పనులన్నింటినీ పంచుకోవాలి. మందు కొనడం, వంట పని వీళ్ళిద్దరూ చూసుకోవాలి. కిరాణా సరుకులు కొనడం, ఇల్లు క్లీన్ చేయడం మీరిద్దరూ చూసుకోవాలి. సార్ గారు ఏం చేస్తారు? లెక్కల పని చూడాలి కదరా. అది అందరూ కలిసే చేసుకుందాంలే. నువ్వు అంట్లుతో పాప అటువైపు చూడకూడదు, రారా త్వరగా వెళ్దాం. రేయ్, అలా చూడండి రా. ఎందుకురా పాపకి ముసుగేసి తీసుకెళ్ళిపోతున్నారు? పొగ తాగడం క్యాన్సర్కి కారణం. అందుకే కళ్ళు మూసి తీసుకెళ్తుంది వాళ్ళమ్మ. అయ్యో ఆఫ్ అయిపోయింది. మరి దీన్ని ఏమంటావు? థింక్ చేసి చెప్తా. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఈ రోజు అర్ధరాత్రి నుండి 21 రోజుల పాటు దేశమంతటా లాక్డౌన్ విధిస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలందరూ ఇళ్లు వదిలి బయటికి రాకూడదని భారత ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. టీవీ ఆఫ్ చేయరా. రైళ్లు, బస్సులు నడవని చెప్పి 10వ తరగతి పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నామని చెప్పి ప్రకటించారు. ఇదే విధంగా పరిశ్రమలు, మాల్లు, థియేటర్లు, అలాగే మందుల షాపులు అన్ని మూసివేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. సంతోషంగా ఉందయ్యా, సంతోషంగా ఉంది. 21 రోజు వైన్ షాపులు లీవు. ఉన్న డబ్బుతో సరుకు మొత్తాన్ని కొన్నామనుకో, బ్లాక్ లో అమ్మి డబ్బులు దబ్బొచ్చు. అదే మ్యాటర్. అయితే నేను జేమ్స్ ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు మందు తీసుకొచ్చేస్తాను రా. ఏమైందిరా? పెట్రోల్ ఫుల్గా ఉంది కానీ బండే స్టార్ట్ అవ్వట్లేదురా. సరే పద, నేను డ్రాప్ చేస్తాను. రే పంచర్ రా. ఇప్పుడు ఏం చేద్దాం? ఓలా బుక్ చేసి వెళ్ళిపోదామా? ఏంటి ఓలానా? మన ఇంట్లోనే ఓలాగాడు ఉన్నాడుగా. ఏంట్రా ఈ లైను? ఈ కోట్లోనే ఇంతమంది ఉంటే వైన్ షాప్ లో ఎంతమంది ఉంటారా? బాబు బాగున్నావా? జాగ్రత్తగా ఉండయ్యా. కరోనా రాకుండా మందులు వాడయ్యా. కరోనాకి కావాల్సిన అన్ని మందులు నా దగ్గర ఉన్నాయమ్మా. నువ్వు జాగ్రత్తగా ఉండలే. రేయ్, నచ్చలేదా? ఏదైనా ప్రాబ్లమా? ఆఫీస్లో 15 రోజులు లీవ్ ఇచ్చారా? సూపర్ బావా, దమ్ము కొంచెం ఇవ్వు. ఈరోజు ఫుల్ మజానే. నాతో పనిచేసేవాడికి కరోనా వచ్చిందని నన్ను ఐసోలేషన్లో ఉండమన్నారు. అందుకే ఎలా ఒంటరిగా ఉండాలా అని ఆలోచిస్తున్నాను. వాడికి పక్కన వెళ్ళి కూర్చున్నావా ఏంటి? అబ్బే లేదు లేదు. ఏమైనా హగ్గు పెగ్గు? చా లేదు లేదు. అయితే ఏం ప్రాబ్లం లేదులే. కానీ నిన్న దమ్ము కొట్టేటప్పుడు కట్ ఆఫ్ తీసుకున్నాను అంతే. రేపు పాల్టప్పా ఊరికెళ్ళి చావచ్చుగా. అప్పుడు మా అమ్మ నాన్న కరోనా వస్తుందిరా. అమ్మా నాన్నకి కరోనానా? అయితే మేము అనాథలమా? నాకు మీరు తప్ప ఇంకెవరున్నారా? ముక్కు తుడుచుకో. నా అనుభవంలో చెప్తున్నా, నువ్వు సెపరేట్గా ఉంటేనే మేము ఇక్కడ సేఫ్టీగా ఉండగలం. మర్యాదగా రూమ్లోకి వెళ్ళి దాక్కో. ఏ మందు మొత్తం మీరే తాగేద్దాం అనుకుంటున్నారా? డైలీ నా కోట నాకు రావాల్సిందే. నువ్వు లోపలే ఉండరా, నీకు కావాల్సినవన్నీ తీసుకొచ్చేస్తాను. మందు షాపులు మూసేయడం వల్ల మద్యపాన ప్రియులు రోడ్డెక్కారు. తాగకపోతే ఫిట్స్ వస్తుంది. వాటర్ తాగాను వైన్ షాప్ క్లోజ్ చేస్తే ఏం చేస్తారు? చచ్చిపోతాను సార్.
మందు లేకపోతే నేను చచ్చిపోతాను. ఏంది మామ కాల్ చేసా? మావా విస్కీ బ్రాండీ రమ్ము వోడ్కా జిన్ను బీరు అన్నీ ఉన్నాయి. వస్తావా? దేవుడా లొకేషన్ పంపించు. హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉంటారు. పంపిస్తా. అన్నా అన్నా పోలీసు అడవులు ఎక్కువైంది. కుటుంబం టైం అయింది. రేపు రా. అన్నా బిజినెస్ గురించి మాట్లాడాలన్నా. బిజినెస్ ఏమిటి? మందు ఒరిజినల్లో మూటలు ఉన్నాయి ఇంట్లో. చెప్పావంటే కిందకి తీసుకొస్తాను. 50-50 షేర్. ఏమంటావు? మరి వెళ్ళిపో, లేకపోతే మూతి పగులుద్ది. పోరా. వచ్చాడు. వచ్చావా? మామా ఎవరు రానంటున్నారా? కావాలంటే మనల్ని డెలివరీ చేయమంటున్నారు. ఇలాగే కొనసాగిందనుకో అందరూ యూట్యూబ్ చూసి దొంగ సారా ఇంట్లోనే కాసి తాగేస్తారా. మన జొమాటో ఉన్నాడుగా, వాడి దగ్గర ఈ పాస్ ఉందిగా. ఫుడ్ డెలివరీ అని చెప్పి మందు మనమే సప్లై చేయవచ్చు. సూపర్ ఐడియా మామా. Car the change the certainty we cannot change. We cannot and understood no this job. వచ్చాడు రా. రారా మామ రా. రేయ్ కస్టమర్లు అందరూ ఎదురు చూస్తున్నారు. పద డెలివరీ చేద్దాం. పద. కూర్చోరా. ఏంద్రా? నా ఉద్యోగమే పోయింది. ఉద్యోగం పోయిందా? టేస్ట్ ఎలా ఉంటుందో అని పిజ్జా ఓపెన్ చేసి తిన్న పాత వీడియో ఒకటి లీక్ అయిందిరా. ట్యాగు ఐడి బ్యాగ్ అని అన్నిటినీ లాక్కున్నారా. రేయ్ మాంస అయితే మన వ్యాపారం ఒక్క బోర్లా పడ్డట్టేనా? సూదితో నిన్ను చంపేస్తా. రేయ్ అదెలా సిగ్గు లేకుండా దొబ్బి తిని టేస్ట్ చూశానని పచ్చిగా అబద్ధాలు చెప్తున్నావు. అయితే ఈ బిజినెస్ ఎలా చేయగలం మనం? ఎవరికి పని లేదంటే ఎలా సర్వైవల్ అవుతాం? అయితే ఈ ఇంట్లో ఉద్యోగం చేసేది నేనొక్కనే అనమాట. రేయ్ నేరుగా వెళ్ళు. గొయ్యి ఒకటి ఉంటుంది, దూకి చచ్చిపో. బుల్షిట్. గెట్ లాస్ట్. సోనివిస్తే సంకలిస్తున్నాడు. ఏంటిది, మనం డాబా మీదకి ఎప్పుడు వచ్చాం? కరోనా పేషెంట్ రూమ్ లో మూసుకొని పడుకోమంటే ముళ్ళో పండి మేడం మీద ఏం చేస్తున్నావురా? పిచ్చినా కొడుకా. ఏరా ఇదంతా కావాలని చేశారు కదా. ఆగా నేనే మిమ్మల్ని డైరెక్ట్ గా పైకి పంపిస్తాను. మేడం మీదకి వెళ్ళావంటే నిన్ను చంపేస్తా. రూమ్ లోకి వెళ్ళరా. కరోనా వ్యాప్తిని అరికట్టడం సులభం. దగ్గు తుమ్ము వచ్చినప్పుడు హ్యాండ్ కర్చీఫ్ ని అడ్డు పెట్టుకోండి. చేతి మామా ఒక ముఖ్యమైన విషయం రా. హాస్పిటల్ నుంచి ఇందాకే ఫోన్ వచ్చింది. ఒక వారం పాటు డే నైట్ పని చేయాలంటరా. ఆ పని అయ్యాక హోటల్లో ఒక వారం పాటు క్వారంటైన్ ఉండాలంట. నాకు తెలిసి నేను రావడానికి 15 రోజులు పడుతుందిరా. మామా నేను వచ్చేలోగా మందు మొత్తం ఖాళీ చేసేగట్రా. ఒక పెగ్గేసుకున్నా. నేను కొంచెం యాష్ వస్తాడ్రా. ఎంత ప్రయత్నించినా మందు మానలేకపోతున్నారా? బాధపడకండి, వచ్చేసింది. ఏంద్రా మామ తెగ ఆలోచిస్తున్నావు? ఈ ఇంట్లో ఏదో తప్పుగా ఉన్నట్టు అనిపిస్తోందిరా. నీకు మత్తు దిగిపోయినట్టుందిరా. పద ఒక కట్టింగ్ వేద్దాం, సరైపోతుంది. అంతే అంటావా? La música.
మందు కొడదామా? 2-3 రోజుల్లో బేబీ వచ్చి సరుకెక్కడాన్ని మనల్ని దుబ్బేస్తాడే. ఆ టెస్ట్ బేబీ గురించి పట్టించుకోకు. బాటిల్ ఫుల్గా తాగి మూత్రం పోసి పెడతాం. బేబీ వచ్చాడ్రా. సరుకెక్కడా అడుగుతాడే. అయ్యయ్యో, మూత్రం పోసి పెట్టలేదా? పడుకుందాం. ఏంటి చూడకుండా వెళ్తున్నాడు? ఏంట్రా? డిస్టర్బెన్స్. గ్యాప్ ఇవ్వకుండా 100 ముద్దులు ఇవ్వు. అయ్యో, ఒప్పుకోండి. ఐ మీన్ లవ్ విత్ యూ. ఈ గాడిద ఎక్కడేం చెప్తున్నాడు? ఇదిగా ఏడు కూడా ముద్దు పెట్టుకో. డిస్టర్బెన్స్. ఏంది మామ్స్ టెస్ట్ బేబీ మందు గురించి అడగలేదు? రే టెస్ట్ బేబీ ఇట్రారా. 1 సెకండ్ బంగారం, వచ్చి మాట్లాడతా, వెయిట్ చేయి. ఏంట్రా ఒక టైపుగా ఉన్నావు? ఫోన్లో ఉమ్మా ఉమ్మా అంటున్నావంట, మ్యాటర్ ఏంటి? అది కదరా మామా, ఎక్కడ చూసినా కరోనా పేషెంట్. స్టోర్ మొత్తం శానిటైజరు, మాస్క్, పీపీ కిట్ అని. అయ్యో పరమ బోరు. అలాగే ఓ రోజు ఫోన్ గెలుగుతూ కూర్చున్నా. అప్పుడు యాప్లో ఈ అమ్మాయిని పికప్ చేశాను మామా. అయ్యో సిగ్గేస్తోందిరా. యాప్లో అమ్మాయా? అర్థం కావట్లేదే. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, నువ్వు కొట్టుకి వెళ్ళి పార్సల్ పికప్ చేస్తావే, ఆ విధంగా అమ్మాయిల అబ్బాయిల్ని, అబ్బాయిల అమ్మాయిల్ని పికప్ చేయడానికి ఒక యాప్ ఉంది. ఆ యాప్ లోనే తన్ని పికప్ చేస్తా. డిస్టర్బెన్స్, ఒకటే డిస్టర్బెన్స్. బైసప్ ని దగ్గరగా తీసి పంపిస్తా, పికప్ అయిపోతుంది. రే బేబీ, ఆ యాప్ పేరేంటో చెప్పరా? చెప్తే ఏమేమిస్తావు? నీకు దమ్మిస్తాన్రా. తంబుల్. స్పెల్లింగ్ చెప్పు. TIMBLE. TIMBLE. రే అది టింబుల్ రా. దమ్మివరా? అది నా ఫోన్ లో ఉంది కదరా. రాజాగారి చూపు రాణినే వెతుకు, ఒక ప్రేమ వ్యవహారం అలరేగు గుండెల్లో అల్లాడలే మోహం, అల్లాడలే మోహం. తొంభై 99,998, 99,999, 1,00,000, 1,01, 1,02, 1,03, రే 1,00,000. ఏం చేస్తానా? నక్షత్రాలు లెక్క పెడుతున్నాను మావా. నక్షత్రాలే లేవు. ఎప్పటి నుండేంటి? పొద్దుటి నుంచి. పొద్దుటి నుంచా? లెక్కబెట్టు. 1,04,000. 1,04,000. చా, మందు తాగే ఈ నోటితో కబసూర కషాయం తాగేలా చేశాడా ఈ చైనా వాడు? బేబే, నిన్న నీ మొహం ఈ అని నవ్వుతున్నట్టుంది, ఈ రోజేంటి యూ అని ఏడుస్తున్నట్టుంది. ఏమైందో తెలియట్లేదురా. నిన్న రాత్రి నుంచి తను మెసేజ్ చేయట్లేదురా, చాలా చిరాగ్గా ఉంది. సరే తర్వాత ఫీల్ అవుదు గానీ ముందు షర్ట్ వేసుకో. రే ఊరికినే ఏదో ఒకటి వాక్కుండా ముందు బయటికి వెళ్ళండిరా. ఏంది బయటికి వెళ్ళాలా? ఊరంతా తాళం వేసుంటా. మందు తాగడానికి వెళ్ళిన వాళ్ళ బండ్లు పట్టుకున్నారు. యాడికి వెళ్ళేది? నిన్న సిగరెట్ కొనడానికి వెళ్ళాను. పోలీసులు నన్ను నీల్ డౌన్ చేశారు తెలుసా? రే నా గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వస్తుందిరా, ముందు బయటికి వెళ్ళండిరా. నీ గర్ల్ ఫ్రెండా? నిన్న దాకా టెస్ట్ ట్యూబ్ బేబీ గాడే ఉమ్మా ఉమ్మా అన్నాడు. నువ్వెలా ఓవర్ నైట్లో కరెక్ట్ చేసావు? నిజం చెప్పు, షార్ట్కి ఎంత? రే వాడు చెప్పిన అదే యాప్ రా. నైట్కి వెళ్ళికా మ్యాచ్ అయింది, కరెక్ట్ చేసా. రే ఏదో ఒకటి వాక్కుండా బయలుదేరండిరా. అదే ఇంకో రూమ్ ఉందిగా, అందులోకి నొక్కెళ్ళు. రే తను నన్ను చూడ్డానికి వస్తుందిరా, ఒంటరిగా ఉన్నానని వేరే చెప్పాను. బయలుదేరండిరా. ఏంటి ఒక్కడిగా ఉంటున్నానని చెప్పావా? రే పక్కనే గ్రౌండ్ ఉంది, ఓ రౌండ్ వెళ్ళి 2 hours తర్వాత రండి. ఎవరా యమ్మి? ఇదే కార్తికేస్ అనుకుంటా. నిన్నే పికప్ చేస్తాడు, కప్పుడు ఇంటికి వచ్చేసిందా? రే తను పతివ్రత. నీదేం పోయిందిరా? పళ్ళున్నవాడే పకోడి తింటాడు,
కుదిరితే నువ్వు కూడా తిను. నాకు పకోడోలు నచ్చదు, పాల్కోవా కావాలి. రే పోరా. రే పాల్కోవా అంటున్నావే, మెత్తగా ఉంటుంది. చక్కగుంది బుట్ట బొమ్మలే, మల్లెలిచ్చి మత్తు చల్లికిచ్చి పోయలే, కౌగిలిచ్చి కిస్సు ఇచ్చి లవ్ చేయి బేబీ. రేయ్ జరగండి రేయ్. అయ్యో చొక్కా సడ్డి, వేర్ ఈజ్ మై బర్త్డే? అయ్యో లిప్స్టిక్ మార్కు. సంభోగం ఇక్కడే జరిగినట్టుంది. మళ్ళీ పూలు ఇంకేమైనా దొరుకుతాయేమో చూద్దాం. ఏమి కనపడడం లేదే. ఓపెన్. ఫుల్ తేమగా ఉందే. అయ్యా బాబోయ్, ముగించేశాడా? రేయ్ కార్తీక్ యాడున్నా? ఉన్నదంతా అవుట్ చేసి అలా సాఫీగా ఉన్నాడు చూడు. షట్ యువర్ మౌత్. నీకు గుర్తుందా? నెలాకులు, చేతులు డబ్బులు, చేతులు ఎందుకు వణుకుతున్నాయో? నా మందు నీకిచ్చి నేను షేర్ చేసుకున్నాను. బాత్రూంలో కూర్చొని దొడ్డికి రాలేదన్నావు. నా దమ్మిచ్చి షేర్ చేసుకున్నాను. జ్వరంగా ఉంది మామ, చలేస్తుంది అన్నావు. గట్టిగా వాటేసుకొని అటాగే నీ జ్వరాన్ని నేను ఎక్కించుకున్నాను. నీకోసం ఇంత చేసి నాకు నీ అచ్చే ఆ యాప్ పేరు నాకు కూడా చెప్పు మామా. రే యాప్ పేరు కావాలంటే అడుగు, దానికి ఎందుకురా ఇలా పీడిస్తావు? చాలా థ్యాంక్స్ మామా. ఏందబ్బా స్వైప్ చేసి డబ్బులు కట్టమంటుంది? డబ్బులకి నేను ఆడకనే. రే ఒక రోజుకి 30 లిమిట్, దాని తర్వాత గీకాలంటే డబ్బులు కట్టాలి. అసలు ఇప్పుడు ఏం చేయాలి మామా? నువ్వేదన్నా ఐడియా చెప్పరాదా? నీ అకౌంట్ నుండి 12 దాకా ఏమీ చేయలేం. అయితే 12 గంటల తర్వాత చేయొచ్చా? ఈ టైంలో అలారం పెట్టింది అవడరా. సారీ మామ్స్, నేనే అలారం పెట్టాను. నా ఫోన్ అలారం మోక్కపోతే తిన్నావా? ఈ కరోనా కోతేంటి ఇలా పైకి చూస్తోంది? ఏమైంది? ఏడేం చెప్తున్నావురా? కాకితో మాట్లాడుతున్నారా? కాకితో మాట్లాడుతున్నాను. కిందకెళ్ళరా దరిద్రం. కాళ్ళు చేతులు కట్టిపడేస్తాను. ఎట్టగా చెప్తా. రూమ్కి వెళ్ళరా. కాకే లేదు, కాకి కథలు చెప్తున్నాడు అర్ధరాత్రి వేళ. నువ్వు ఈ సైడ్కి వచ్చేసావా? మామ పూల సొక్క వేసుకున్నాను. ఈరోజు ఫుల్ మజానే. ఒకే కథతో ఎన్ని రోజులు నడపాలి? ఏమైనా రాయాలి. చాలా బాగా వచ్చింది. ఏంటి తమ్ముడు, టీకి బదులుగా జ్యూస్ వేస్తున్నావు? అందరికేనా? అతి జ్యూస్ నా ఒక్కడికే. నీ ఒక్కడికా? 2 గంటల దాకా ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. మీరందరూ బయట, నేను ఒక్కడే ఇంట్లో. నువ్వు కూడానా? తమ్ముడు ఏంటో నేను ఒక చాటుగా నిలబడి దీపం చూపించానా? బాగుంటుందిగా. ఏం కూసావు? ఏం లేదు. ఇక్కడేమన్నా బిటి సినిమా షూటింగ్ జరుగుతుంది అనుకున్నావా? గెట్ అవుట్ అండ్ గెట్ లాస్ట్. బయటికి వెళ్తావా లేదా? ఏంటి తమ్ముడు అన్నను ఇలా మాట్లాడుతున్నా? ఇంకోసారి వాగితే కత్తి ముక్కులోకి దూరిద్ది. బయటికి వెళ్ళు. ఆ పండు తీసుకోనా? అది తినడానికి కాదు, బయటికి వెళ్ళు. మంచిది. ఏం చేస్తాడు ఆ గోపాలు పిచ్చనా కొడుకు. ఆడు ప్రేమించే అమ్మాయి కూడా పిచ్చి తగ్గి ఉంటుంది. ఆ ఇద్దరు పిచ్చోళ్ళు ఇంట్లో కలిసి ఏం చేస్తారా? కోడి ఎలా ఉంటే నీకేంట్రా, కూర రుచిగా ఉంటే అదే చాలు. కరెక్ట్ గా చెప్పావురా మామా. ఏంటబ్బా టైం అవుతూ ఉంది, ఇంకా రాలేదు. అయ్యో ఏం చేయాలి? ఫోన్ చేసి చూద్దాం. పోతుంది. మధ్యలో ఈ హిందీ గోలేంది? ఏయ్ మళ్ళీ హిందీ వాడే. ఈయన ఎట్టగైనా కథం చేసి పారేయాలి.
మళ్ళీ ఫోన్ చేస్తే ఆ హిందీ వాడే మాట్లాడతాడే. సరే చేసి చూద్దాం. రేయ్ బుర్ర వేడెక్కించమాకరా. హాయ్, మనం ఎలా వెళ్తూ ఉన్నామే, పోలీసులు పట్టుకుంటే ఎలా? నిన్న మేము బయటికి వెళ్ళాం కదా, అప్పుడు ఒక్కడు లేడు. పోలీసు వాళ్ళకి ఇప్పుడు పని లేదంటారా మామ, అందరూ ఇంట్లోనే ఉన్నారు. అందువల్ల దొంగలు కూడా దొంగతనాలు చేయడానికి భయపడుతున్నారు. పోలీసులు ఉంటారు, ఇక్కడేంటి ఎంతమంది నిలబడ్డారు? వాళ్ళు మళ్ళీ పట్టుకోవడానికి వస్తున్నారు. చూడండి మేడం, అంటున్నావా? నేనే తప్పు కరోనా సమయంలో ఈ కుర్రోళ్ళు బాధ్యత లేకుండా తిరుగుతున్నారు. ఈ విధంగా బయటికి ఎవరో రాకుండా ఉండడానికి మన రాష్ట్ర పోలీస్ శాఖ చేసిన అవేర్నెస్ వీడియోనే ఇది. వాళ్ళని బాగా రెచ్చగొట్టాను. వెళ్ళి గంట అవుతోంది. నేనిచ్చిన బిల్డప్కి నిజంగా అమ్మాయి వచ్చేళ్ళినట్టు సెట్ చేసుకుందామా? డిస్ట్రిక్ట్ మార్క్ కావాలి. ఏం చేయాలబ్బా? ఐడియా. చెడ్డీ అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నట్టు పడుతున్నాడు చూడు. కార్తీక్, రే కార్తీక్, లేవరా. ఏమైందో అడిగి తెలుసుకోవా? పిల్లొచ్చిందని ఎంత సంతోషపడ్డావు. ఏమైందని కూడా అడగవా? రే మేమేం ఫుల్గా పంచర్ అయ్యి వచ్చాం, మాట్లాడకుండా పోరా. రేయ్ నువ్వు అడగవా? ఒరే నీ అబ్బా, ఇప్పుడు నువ్వు మ్యాటర్ చేసినా కదా మేము వినాలి, అంతే కదా? చెప్పరా. నా పాప పెట్టిన ముద్దులు చూడండి. దానికి ఎంత పెద్ద నూరుందా? రే తన్ని గోడకి ముందు పెట్టమని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మామా మిస్ అయిన కిస్సులు మామా. ఇద్దరు పిచ్చోళ్ళని రూమ్ లో వదిలితే ఇలాగే జరుగుద్ది. రే ఏం చేస్తున్నావురా? ముందు దిగు. మామా ఏంటి సూసైడ్ కి రిహార్సలా? నేను ఎంతో ట్రై చేశాను, ఏమీ జరగలేదు. నాకు బతకడానికి ఇష్టం లేదు. నేను చచ్చిపోతా 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 నేను చచ్చిపోతా చచ్చిపోతా. బాగా ఎమోషనల్ వర్కౌట్ అవుతుంది మ్యాన్. నువ్వు భలే నటుడు అవుతావు. రే కన్ఫామ్ గా సినిమా తీస్తావురా, దిగరా. సినిమా తీయలేక ఊరేసుకున్నానా? మరైతే ఏం చేయాలి? చేయాల్సింది చేయలేదే, చేయాల్సింది చేయలేదే. మీరిద్దరు బాగా కరెక్ట్ చేసి జాలిగా తిరుగుతున్నారు. ఈజీగా ట్రై చేసే ఆఫర్ 2 రోజులుగా ట్రై చేస్తున్నా, నాకు కుదరట్లేదు. నేను ఏం చేయలేకపోయాను. ఏం చేసావయ్యా 2 రోజులు? ఆ ఫోన్ ఇలా ఇవ్వయ్యా. బయటికి ఏంట్రా ఏం టైప్ చేశాడో చదివా? అయ్యో రే ఇలా మెసేజ్లు పెట్టేదానికన్నా లేదు, ముందెలారా. ఆ తాడు అలాగే ఉంది, నువ్వు పైకెక్కి చచ్చిపో. ఏంటి కార్తీ ఇలా మాట్లాడుతున్నావు? నాకు ఇంతవరకే తెలుసురా. ఏమైనా హెల్ప్ చేయండి. పిచ్చి నా కొడక. ఎవరిని అడగాలి? ఏ డైరెక్టర్ని అడిగితే మిస్టర్ ఆర్జీవి? ఆహా, అతను నా గర్ల్ ఫ్రెండ్ని బూతులు తిట్టి ఆనందిస్తాడు. మిస్టర్ లోకేష్ ఏమాత్రం జాలి లేకుండా నా దాన్ని గొంతుకోసి చంపేస్తాడు. బ్యాడ్ బాయ్. మిస్టర్ బాలా నీకు అమ్మాయి కావాలని ఎగతాళి చేస్తాడు. ఇక ఎవరిని అడగాలి?
రొమాన్స్ గురించి ఇంకా ఎవరికి మిస్టర్ గౌతమ్. గౌతమ్, పడక గదిలో ఒక శోభన అరంగేట్రం. నీ అడ్వైస్ నాకు కావాలి. ఓకే, నీ గర్ల్ ఫ్రెండ్ పేరుని బాగా నొక్కు నొక్కు పిలు. ఫర్ ఎగ్జాంపుల్, నీ గర్ల్ ఫ్రెండ్ జెస్సీ అనుకో. జస్ట్ జెస్సీ జెస్సీ అని ప్రెస్ చేసి చెప్పు. జెస్సీ. Yes, Jesse. జెస్సీ. Yes, that's right. గౌతమ్, Yes, I'm listening. నేను ఎలా ఆమె దగ్గర ప్రేమ పాటని మొదలెట్టాలి, రొమాన్స్ చేయాలి? మంచి ఒక బ్లూ డ్రెస్. బ్లూనా? యా. ఓకే, నాతో రా ఇంటి దాకా. చేతికి స్టైల్ గా కడియం వేసుకో. కడియమా? ముందు ముఖ్యంగా పళ్ళు తోముకో. ఓకే గౌతమ్, జయం మందే. గెలిచిన తర్వాత కాల్ చేస్తా. నా స్టైల్ చూడు, నచ్చిద్ది. అయ్యో, ఏంటి టైం ఆగటం లేదు. మామా, ఆ ముసలైన అకిరే ఉన్నాడుగా, ఆయనకి పడిపోయిన అమ్మాయి చిన్నపిల్ల అనుకుంటున్నావా? ఆయన మొహానికి తగ్గట్టు ముదిరిపోయిన మొహమే వస్తుంది, చూస్తుండు. నువ్వెందుకురా ఎప్పుడు కడుపు మంటతోనే మాట్లాడతావు? ఇందులో బాడీ షేమింగ్ ఒకటి. రా. ఏంటి ఇంకా రాలేదు? ఫోన్ చేద్దాం. नमस्कार, मैं हूं अमिताभ बच्चन. देखिए, हम सब मिलकर नोवल कोरोना वायरस या कोविड-19 को फैलने से रोक सकते हैं. इसके लिए हमें बचाव के कुछ మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం నాట్ అందుబాటులో రీచబులా? ఏంటి ఎలా మొదలెడదాం? ఊర్లో ఉన్న ప్రజలందరూ ఇళ్లలో కూర్చొని ఉండగా కొంతమంది యువకులు డ్రోన్ కెమెరాను చూసి లుంగి తీసుకురారా రే, కొత్త లుంగి రే రే మామా మామా. అయ్యో, ఈ ల్యాండ్ నుంచి వచ్చారా ఇక్కడ? అయ్యో రే పోలీసులు, వామో రే కార్తీక్, ఆ లుంగి తీసుకురారా రే. డ్రాయర్ ఏమో చిరిగిపోయింది. ఓరి నాయుడు. టైం చాలా అయింది. ఇప్పుడు ఏం చేద్దాం? వచ్చినట్టే రూమ్ని సెట్ చేద్దాం, లేకపోతే ఈ చెత్త వెధవులు మనల్ని ఎగతాలు చేస్తారు. మోగుడిని దాటుకుని వస్తావా? సీన్ 1, షార్ట్ 1 అండ్ యాక్షన్. హాయ్ ప్రియా స్వీటీ. అకిరా, ప్రేమని వెతుక్కుంటూ వెళ్తే అలాగే అది అలాగే అలాగే అదే అదే ఇంకా ఇలా ఇలా అలాగ అదే 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 ఇక్కడ హెయిర్ స్టైల్ అలా అలా చేసి మెల్లిగా అలా 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 వెనక ముందు పెట్టాలి పెట్టాలి అలాగే 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 వస్తుంది చేస్తే అక్కడ ప్రేమ చూడండి, రొమాన్స్ చూడద్దు. మోసుకో రండి. అంతే 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 ముందుకు ఇంకా అకిరా ఇంకా బాగా 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 చేయండి. అలాగే దిండు నుంచి ఒక షాట్, దిండులో పరవశం. ఆదిరిపోయింది ఆదిరిపోయింది. అలాగే చాలా సరిపోలేదు సరిపోలేదు. నీకు ఇంకా చెమట పట్టలేదు. నేను కావాలంటే నీళ్ళు చాలా నిన్ను చంపుతా. పరిగెత్తు 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 కానీ 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 ఇంకా ఫోర్స్ ఇంకా 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 కానీ ఇప్పుడు ఇప్పుడు బాగా ఇంకా చెయ్యి 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 గుచ్చు గుచ్చు గుచ్చు. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. కిందికి రండి కిందికి రండి. రే పక్క తప్పుకో. ఓ మ్యాటర్ చేసి చేసి టైర్డ్ అయిపోయావా? ఇదిగో బూస్టర్ తెచ్చుకో. బిల్డప్లు కానీ తక్కువలేదు. పీల్చింది చాలు. ఇవ్వరా ఉంది, అంతలా పనిచేస్తాడు. ఎరగదీసినట్టున్నావు. కామసూత్రాల్లో ఉన్న మొత్తం ట్రై చేశాను. ఈ ముసలోడు కూడా పండుగ చేసుకున్నాడు. వెళ్ళరా వెళ్ళి చూడు. ఇదేంటి కిచెన్ మొత్తం చంద్రవందరగా ఉంది. తిండినే చించేశాడు. బొమ్మ కూడా ఉంది. 3 అయి ఉంటుందా? ఈడ నక్కం తొక్కొచ్చినట్టున్నాడు. ఎందుకని ఏడుస్తున్నావురా? దిండు చెప్పేశాడు. ముసలిదాల్లో ముసలేడు పెడుతున్నామేందే? రే ఒకటి నువ్వు ఏడు పాపు, లేదా ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. మామా, నా ఫిగర్ షై టైపు ఇక్కడికి రావడానికి ఆలోచిస్తుంది. ఇప్పుడు మీరందరూ ప్రేమిస్తున్నారు కదా, గెట్టు కుదరని చెప్పి వాళ్ళని ఇంటికి పిలవండిరా. నేను కూడా ఇంటికి పిలుస్తారా? నేను జాలీగా ఉంటారుగా. ఏంటలా ఉండిపోయారు? ఏంట్రా ఏం మాట్లాడలేదు? నా పాపకు కాల్ చేస్తే 2 minutes లో వస్తుందిరా మ్యాగీ లాగా. గెట్ టుగెదర్ పెట్టుకుందామా? నువ్వు? నా పాప వచ్చేస్తుంది, కన్ఫర్మ్ చేసుకో.
నేను పిలవాల్సిన అవసరం లేదు, తనే రేపు వస్తుంది. ఎందుకంటే పెట్టిన షాట్ అలాంటిది. మామా చాలా థ్యాంక్స్ మామా. రేపు ఆ గదిలో చెత్త కొడతాను. చూద్దాంలే. International help is being pledged for India as it battles a ferocious second wave of coronavirus. ఇక్కడికి వెళ్ళమంటున్నారు, అక్కడికి వెళ్ళమంటున్నారు. సార్ సార్ తప్పుకోయా సార్. ఈ ఏరియా మొత్తం రెడ్ జోన్ లో ఉంది. ఈ పాస్ లేకుండా బయట వాళ్ళు లోపలికి రాకూడదు, ఇంట్లో ఉన్న వాళ్ళు బయటికి రాకూడదు. ముందు బారికేడ్స్ పెట్టి మాస్కులు వేసుకోండి అయ్యా. సరే సార్. ఏం చేద్దాం? నా పాపకు కరోనా అని చెప్దామా? అమ్మో, నన్ను కూడా రూమ్లో బంధించేస్తారు. నా పాప వాళ్ళమ్మకి కుష్ఠరోగం అని చెప్పేద్దాం. అయ్యో, ఇంట్లో కూడా రానివ్వరేమేనా? ఏరియా మొత్తం రెడ్ జోను, కానీ నేను పిలిచానని ప్రేమగా వచ్చేసింది. పోలీసులు పట్టుకున్నారని చెప్పేద్దాం. సూపర్, లాక్ చేసేస్తాను. వెళ్ళి ఇదే చెప్తాను. రేయ్ బేబీ, మిమ్మల్ని నమ్మేంటి రే నైటీ? వీళ్ళిద్దరూ మోసం చేస్తారా? తన పిల్ల ఏరియా మొత్తం రెడ్ జోన్ అంట, బయటికి రాలేదంట. తన పిల్ల బయటకు వచ్చిందంట, పోలీసులు పట్టుకున్నారంట. రే నే పిల్ల వస్తుందిగా. ఏంట్రా అలా చూస్తున్నావు? రే మిమ్మల్ని నమ్మాను కదరా. మీరు చెప్పింది సినిమా కదని నాకు అప్పుడే తెలుసురా. మిమ్మల్ని నమ్ముకుని తను రమ్మని చెప్పాను కదా. తను మీలా కాదురా, తను బంగారం, తను పతివ్రత. పతివ్రతకి బ్యాచులర్ రూమ్ లో ఏంట్రా పని? తను వారానికి 6 రోజులు వాళ్ళ నాన్నతో కాలేజీకి వెళ్తుంది తెలుసా? మిగతా ఒక్కరోజు ఎవరితో వెళ్తుందో నైట్ తిరిగిపోద్ది. తనకి ఫోన్ చేసి వచ్చేమో చెప్పారు. వెంటనే ఫోన్ చేసి రావద్దని చెప్పాలి. అయ్యో వీడొకడు ఫోన్ తనకివ్వరా, తనకివ్వు. ఎక్కడికి వెళ్ళింది? బంగారం ఫోన్ తీరా, ఫోన్ ఎత్తరా. బంగారం నానా. లోపలి సౌండ్ వస్తుంది. ఏంటి? వాట్ హ్యాపెన్ రా? ఏంట్రా ఎందుకు అరుస్తున్నావు? మామా నా పిల్ల ఫోన్ రింగ్ అవుతోందిరా. ఫోన్ చేస్తే రింగ్ అవ్వక ఏమవుతుంది? మామా జేమ్స్ రూమ్ లో రింగ్ అవుతోందిరా. పతివ్రత అని చెప్పావు? మామా నా పర్మిషన్ లేకపోతే నా రూమ్ కే రాదు. తను ఖచ్చితంగా తన రూమ్ కి వెళ్ళదురా. తను చాలా మంచి పిల్లరా. నీకు ఇంకా అర్థం కాలేదా? నీ ఫిగర్ తో ఉంటాడు అనుకుంటే ఒంటరిగా ఉన్నాడేంటి? రేయ్ వాడు ఫోన్ ఇక్కడే ఉంది, కాల్ చేయి. కాల్ చేయరా. మోసం చేస్తున్నాడు చెత్తవదవా. మామా రింగ్ అవుతోందిరా. కానీ రింగ్ రావట్లేదే. మామ్స్ ఎక్కడో వినపడుతోంది. కొత్త ఫోన్ కొన్నాడు రా వీడు. ఫోన్ వాడు కొనుంటే పైన ఎలా తెరుచుకుందే? గాలి పోరా ఎర్రి. రే నన్ను ఎత్తరా. తీరా. రే పోకిరే, నువ్వు సెట్ చేసిన ముద్దులు చూపించనా? ఓరిని బీట్రూట్ ని లిప్స్టిక్ గా మార్చేసావు కదా. ఎంతలా మోసం చేసావురా నైట్ నా కొడక. ఏరా సినిమా డైరెక్టర్, నువ్వు తీసిన షాట్ ని చూపించనా? ఓకేనా అకేరా? పనికి మన కూడా వద్మనే ఎంతలా చేసామంటే. ఏంటి కార్తీ, వీడు కూడా తర్వాత నీ వీడియో చూపించనా? నేను కార్పొరేషన్ ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఇంట్లో ఎంతమంది ఉన్నారు? ఎవరికైనా కోల్డ్ కాఫీ ఫీవర్ ఏమైనా ఉందా? ఆర్ యు ఓకే? మేము 5గురం ఉన్నాం, అటువంటివి ఏమీ లేవు. సరే, కోవిడ్ నుంచి మనల్ని కాపాడుకోవాలంటే కబసుర కషాయం డైలీ తాగాలి. కొంచెం వాటర్ ఇస్తారా?
ఉండండి ఇస్తా. నీళ్ళు కాదు, జ్యూస్. థ్యాంక్స్. అలాగే మీ నంబర్ దొరుకుతుందా? సారీ. ఏంటి, మనం అందరం చనిపోబోతున్నావా? Bluetooth connected. రే, 3 రోజులుగా అసలు నిద్ర లేదు, తలంతా దిమ్మెక్కిపోయింది. ఈ రోజు ఎవడన్నా గొడవ చేయని మొక్కలు ఎరగదీసి లోపలేస్తా. ఎవరయ్యా వాళ్ళు అలా పరిగెడుతున్నారు? రేయ్, ఎవర్రా నువ్వు నైట్ వేసుకుని అదోలా ఉన్నావు? రేయ్, ఎవర్రా మీరంతా? ఇంట్లో దెయ్యం ఉంది, కుక్క ఉందని పండురా లోపలికే. సుత్తి పెట్టి కొడుతుంది సార్, నేను వెళ్ళలేను సార్. ఇప్పుడు నేను లాఠీతో పీకుతాను. పేకవయ్యా మిమ్మల్ని అందులోంచి కాదయ్యా, ఇలా వెళ్ళాలి సార్. లోపలికి పొమ్మంటుంటే రే పండ్రా, చెప్పవయ్యా లోపలికి. చూస్తున్నాడు లేడా? ఎందుకురా భయపడుతున్నారు? క్వారంటైన్ అయిపోయిందిరా, నాకు కరోనా లేదు. దాని గురించి ఎవడరా బాధపడ్డాడు? ఇల్లంతా గందరగోళంగా ఉందేంటి? రేయ్, మీ డ్రెస్సులు చినిగిపోయి ఉన్నాయంట్రా. తుంపుతగా ఎవడ్రా మిమ్మల్ని ఇంట్లోకి వచ్చి కొట్టింది? నన్ను ఒకసారి పిలవచ్చుగా, వచ్చి వాడి తాట తీసేవాడిని. కొట్టింది వీడే కదరా. అదేం లేదురా మామ, జారి పడ్డాం. జారి పడ్డారా? నలుగురునా? ఒరే నైటీ, బాగా ఆకలేస్తుందిరా, ఏదైనా వండి పెట్టరా. అయ్యో, నన్ను వదిలేరా స్వామి. నాకు ఆకలిగా ఉందిరా, ఏదో ఒకటి చేయరా. నైట్ నుండి తినలేదురా మావా. పోరా, వెళ్ళరా. ఇరుకుద్దామని చూస్తున్నావా? స్మాక్ కొడతానేమో. వీడికేమైందిరా? ఏంట్రా, ఏమీ జరగనట్టు నార్మల్ గా ఉన్నాడు. నేను ఒక సినిమాలో చూశానురా, కాళ్ళకి మధ్యలో చూస్తే దయ్యం ఉందా లేదా అని కనిపెట్టొచ్చు. రే, వెళ్ళి చూడు పో. ఇక్కడేం చేస్తున్నావురా? పోరా. దయ్యం కనిపించలా, దయ్యం కంటే భయంకరంగా ఏదో కనిపించింది. రాయరేసుకోలేదురా. కాళ్ళకి మధ్య అంటే వాడు కాళ్ళ మధ్యలో చూడకూడదు. ఇప్పుడు నేను చూస్తా చూడు. కాళ్ళు వి షేప్ లో పెట్టుకొని తలని స్టడీగా ఉంచుకొని అలాగే వంగి దయ్యాన్ని చూసామంటే
మావా కాలు ఉండాల్సిన చోట్ల తల ఉందిరా. దెయ్యంరా. రే ఏమైందిరా మీకు? కరోనా టైంలో ఇంట్లో కూడా డ్రైర్ వేసుకుని తిరగాల? పర్లేదు, వంట చేస్తున్నాడు. రే నాకు మర్యాద ఎందుకురా? కూర్చో. కూర్చోండి రా. పర్లేదు, మీరు కూర్చోండి. ఏమైందో తెలియదు కానీ పొద్దు నుంచి బాగా తేడాగా ఉన్నారా. రే ప్రతిదానికి భయపడతానేంట్రా? ఫోన్ రా. ఫోనా? ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు వాడిని ప్రేమించినా పర్వాలా, నువ్వు వాడితో పడుకున్నా పర్వాలా, నీకు వాడి వల్ల కడుపు వచ్చినా పర్వాలా, పెళ్లి సూపర్ రా మనోడు. ట్రూలో అంటే ఇదే మావా. అవును, మీరెవరు ఇప్పటిదాకా లవ్ చేయలేదారా? మాకొద్దురా స్వామి, నువ్వు ఎవరో కన్నా కొడుక్కి ఇనీషియల్గా మారు. ఒరే నైటీ, ఆకలేస్తుందిరా, త్వరగా తీసుకురా. త్వరగా తీసుకురారా, రియాక్షన్ మారుతుంది. నైటీ కుక్కర్ విరిగిపోతుందిరా, జాగ్రత్త. Connected. Playing TR Jungle Music Remix. అమావాస రాత్రుల్లో అదరహో బెదరహో సూపర్ హిట్ నైట్ షో, మీరే చూడండి. ఏంట్రా ఈ దరిద్రం? ఇప్పటి వరకు నువ్వు చేసిన వంట ఇదేనా? ఈ వంట నీ మొహంలా ఉంది. మళ్ళీ కలర్ లెన్స్ ఒకటి. రే నైటీ, అంటున్నావు ఏమైందిరా? రే తేడాగా చేస్తున్నావేంట్రా? రే మామ, వీడిని ఇలాగే వదిలేస్తే ఈ మీసరుకు అర్థం లేకుండా పోతుందిరా. వీడిని కొట్టేటప్పుడు ఎవడైనా వచ్చి ఆపాడనుకో, వాడిని కట్ చేసి పడేస్తా. కాలజ్ఞానిరా. వాడి చావును వాడి గ్రహించాడు. షాట్ ఓకే. ఓనర్ కాల్ చేయరా, కాల్ చేయరా. ఏ రాజాలు బాగున్నారా? ఓయ్, దెయ్యాలున్న ఇంట్లో మేము ఎలాగయ్యా బాగుంటాం? అన్నీ దాచి ఇల్లు మాకు అద్దెకిచ్చి మమ్మల్ని మోసం చేసావు కదా. ఇచ్చిన డబ్బు మర్యాదగా తిరిగిచ్చే, లేకుంటే అంతే. అగ్రిమెంట్ చదవలేదా రాజా? అగ్రిమెంట్ అంతా చదివాం. ఇప్పుడు 2వ పేజీలో 4వ లైన్ చదవండి నాన్న. అగ్రిమెంట్ ఎక్కడ్రా? ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని చెప్పి ఖాళీ చెయ్యం. దాన్ని మీరి ఖాళీ చేస్తే ఇచ్చిన డబ్బు తిరిగి అడగము. ఇటు మనల్ని మోసం చేశాడ్రా. ఓయ్, మిగతావన్నీ పెద్దగా వేసి ఇది చిన్నగా వేసావేంటి? అగ్రిమెంట్ సరిగ్గా చదవకపోవడం నీ తప్పు. 11 నెలల తర్వాత ప్రాణాలతో ఉంటే వచ్చి డబ్బు తీసుకోండి. బాయ్ రాజాలు. హలో హలో, ఈ సీన్ ని ఇంతకు ముందే ఒక సినిమాలో చూసానురా. మరెందుకురా ముందే చెప్పలేదు? ఆ సీన్ ని వాడు చూసుంటాడని నాకెలా తెలుసురా? పొరాన్ని మనం ఇల్లు తెలిసి వెళ్ళిపోదామా? ఏంటి వెళ్ళిపోదామా? డబ్బు అంటే అంత ఈజీ అనుకున్నావా? నేను కష్టపడిన సంపాదించిన డబ్బుతో అడ్వాన్స్ కట్టానురా. డబ్బు తీసుకోకుండా నేను రాను. కావాలంటే నువ్వు వెళ్ళు. మనం చూడని ప్రాబ్లమ్సా? దెయ్యమో మనమో చూద్దాం. ఎన్ని సమస్యలు వచ్చినా సరే డబ్బులు తీసుకోకుండా ఈ ఇంటిని వదిలి వెళ్ళకూడదు, సరేనా? ఇది మా గురుగారి మీద ప్రమాణం. నాన్న, నేను షణ్ముఖ సుందరం మాట్లాడుతున్నాను. చాలా భయంగా ఉంది నాన్న. నేను వచ్చేస్తాను. నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను నాన్న. కరోనా అది ఇది అని చెప్పి ఇంటికి రాకో. నగరం నుంచి వచ్చిన వాళ్ళని కూడా రాడతో కొడుతున్నారు. నేనే ఇతను కొట్టి తరిమేశాను. నువ్వు కొట్టించుకోకు, చూసుకో. నన్ను కనకుండా నువ్వు సెకండ్ షో సినిమా వెళ్ళుండొచ్చు. ఫోన్ పెట్టరా. ఇంకొక నిమిషం ఇంట్లో ఉండకూడదు. ఉంటే మన ప్రాణానికి గ్యారంటీ లేదు. త్వరగా ఎస్కేప్ అయిపోవాలి.
అమ్మయ్యా ఎవరు చూడలేదు వెళ్ళిపోదాం. Sitting on chrome, cruising down the streets, money in my trunk, gold on my teeth. రేయ్ ఇట్రా. అయ్యో ఇప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి సార్ ఏంటే? మా ఇంట్లో దయ్యం ఉంది సార్. దెయ్యం సార్ ఇక్కడ ఒకటి దొరికాడు సార్. వెళ్ళి అయ్యగారిదే చెప్పు. పోరా వెళ్ళు, పోరా. పో. ఏంట్రా ఇక్కడ తిరుగుతున్నావు? సార్ ఇంట్లో దయ్యం కూడా తట్టుకోలేకపోతున్నాను సార్. నేను ఉండలేకపోతున్నా. అలాగా హెడ్ అడిగావా? అడిగాను సార్. నేను అడిగితే కూడా ఇదే చెప్పాడు. ఏయ్, నిన్ను తర్వాత చూస్తాను. ఏంట్రా అందరూ ఇదే కదా చెప్తున్నారు దెయ్యం ఉందని? సార్ నేను ఒక్కనే సార్, ఓన్లీ మీ. మరైతే వాళ్ళెవరు? వెనకడ్రా హెడ్. సార్ వీళ్ళని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందే కూర్చో. ఇకపై నీకు ఇక్కడ డ్యూటీ లేదు, వాళ్ళ ఇంటి దగ్గరే డ్యూటీ. తీసుకుపో. పండి. నిన్న పెద్ద పోటుగాడ్లా మాట్లాడావు, ప్రమాణం అంతా చేసావు, ఇలా భయపడి పారిపోయావంట్రా? నేనెక్కడ వెళ్ళాను? ఇదిగో వీడే వెళ్ళాడు. ముందు పారిపోయింది వాడహే. మావా నాకు కడుపులో తిప్పుతోంది, తర్వాత మాట్లాడతాను. మావా అసలు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారని చూద్దామని వెళ్ళా. అందుకెందుకురా బ్యాగ్ తీసుకెళ్ళావు? గాలి నా కొడక. గాలి నా కొడుక? ఎవర్రా గాలి నా కొడుకు? నీ చెల్లె గాలడితో పారిపోయింది. బాగా డబ్బులుండి బుట్టలు వేసుకొని పోయింది. రేయ్, నా గురించి మాట్లాడు, నా చెల్లి గురించి మాట్లాడకు, నా అమ్మ గురించి మాట్లాడకు. నీ గురించి మాట్లాడాలా? నువ్వు లూజుగాడివి, తాగుబోతువి, పోరంబోకువి. ఓరే నీ అబ్బా, నన్నెందుకు తిడుతున్నావు? ఇదిగో వీడున్నాడు కదా, వీడెవరు తెలుసా? రెండో పిల్లానికి పుట్టినవాడు. వీడిని తిట్టు. రేయ్, మధ్యలో నన్ను ఎందుకు గెలుగుతున్నావు? మా అమ్మ గౌరవంగా తాళి కట్టించుకుంది. తాళి కట్టించుకున్నా నువ్వు ఉంపుడు గత్తి కొడుకువే కదా. ఏంద్ర ఉంపుడు గత్తే గింపుడు గత్తే అంటున్నావు? మూతి పగిలిపోద్ది. ఏంటి మూతి పగిలిపోద్దా? న్యాయంగా నేనే మీ మూతులు పగలగొట్టాలి. అయితే కొట్టుకుందామా? చేద్దాంరా. స్పెషల్ గా కొట్టుకుందాం. తగ్గేదే. ఈసారి సేఫ్టీ ఫస్ట్. వెపన్స్ నాట్ అలౌడ్. నీకు రెడ్ కార్డ్, బయటికి వెళ్ళరా. నాకే రెడ్ కార్డా? ఇవి లేకుండానే చంపేస్తారా? అయ్యయ్యా నీళ్లు రావట్లేదురా. రేయ్ ఓటు వేయండి రా. ఇక్కడ ఎంత పెద్ద పోరాటం జరుగుతుంది. స్పీకర్ ఆన్ అయిన విషయం తెలియకుండా బ్రిటిష్ సినిమాలు చూస్తున్నాడు రా గాల్ నా కొడుకు. రే ఎప్పుడు చూసినా బాత్రూమ్ లో పడి కొట్టుకోవద్దన్నాను. ఇప్పుడు చూసావా ఏమైందో? ఇంత వెరితనంగా చేస్తే ఊపిరి లోపల దయ్యం కొట్టిందిరా. దయ్యం కొట్టిందా? You God gifted child, it's interesting and very వెళ్ళదురా. మావా దయ్యం కుళాయి తెరిస్తే బస్
రక్తం వస్తుంది మామ. మామ దెయ్యం మెడ పట్టుకుని గోడకేసి అటు ఎటు చెత్త కొట్టేసేస్తురా. వెళ్ళకండ్రా, లోపల దెయ్యం ఉందిరా. వెళ్ళకండ్రా, ఇక్కడే కూర్చోట్రా మామ. వద్దురా మామ. ఒరే కార్తీ, యారా బీడీ కావాలా? ఇప్పటిదాకా 148 హారర్ మూవీస్ నేను చూశాను. ఇందులో 70 సినిమాల్లో ఒకే విషయాన్నే అందరూ జనరల్ గా చూపించారు. ఏంటది? అదేంటంటే ఆ దెయ్యం కోరిక ఏంటో తెలుసుకుని కోరిక నెరవేరిస్తే దెయ్యం వెళ్ళిపోతుంది. సింపుల్. మీ నాన్న ఏమని కోరుకున్నారు? మా నాన్న నేను చదువుకుని ఉద్యోగానికి వెళ్ళాలని కోరుకున్నారు. జరిగిందా? లేదు. మీ అమ్మ? నేను పెళ్లి చేసుకుని 2 పిల్లలు కంటే దాని ఆవిడ చూడాలని కోరుకున్నారు. జరిగిందా? లేదు. మరి నువ్వేం కోరుకున్నావు? నా కోరిక కూడా అదే. ఇలా ఏ కోరికలు నెరవేర్చని నువ్వు దెయ్యం కోరికని నెరవేరుస్తావు. అర్థమైంది, నేను వస్తా. రే మిగిలిన 78 సినిమాల్లో ఏమైంది? మిగతా 75 సినిమాల్లో ఎగ్జాసిజం, మాంత్రికంతో తరిమేశారు. దానికి తగిన వాడిని పట్టుకుంటా. ఈ ఇంట్లో ఉన్నది మామూలు దెయ్యం కాదు. జేమ్స్లో దూరి మనందరినీ చితకబాదింది ఒక రజ్లింగ్ దెయ్యం. జేమ్స్ని నైటీగాడు కొట్టడం ఒక సెక్స్ టార్చర్ పెట్టే మొగుణ్ణి పెళ్ళాం కొట్టినట్టు అనిపించింది. ఇప్పుడు బేబీలో దూరి చిత్రహింసలు పెట్టింది ఏం దెయ్యమో అర్థం కావట్లేదు. అయితే ఇంట్లో మొత్తం ఎన్ని దెయ్యాలున్నాయి? ఒక దెయ్యమే ఉంది, కానీ దానికి మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉంది. నీ సినిమా ఐడియాలని పక్కన పెట్టి దెయ్యాల్ని తరిమేసే మంచి మాంత్రికుణ్ణి చూడు. చూసి తీసుకొస్తా. నమస్కారం, నేను మీ పీచు మిఠాయి స్వామీజీని. మీ ఇంట్లో దెయ్యం పీడ ఉందా? నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తే దెయ్యం పారిపోతుంది. మీలో ఎవరికైతే దెయ్యం పట్టలేదో వాళ్ళు మాత్రం ముందుకు రండి. మీ ఇద్దరిలో ఎవరైతే ఎక్కువ ధైర్యవంతులో వాళ్ళల్లో మిక్కిలి ధైర్యవంతులు ఎవరో వాళ్ళు ముందుకు రండి. వెళ్ళండమ్మా, వెళ్ళండి బంగారం, ఏం కాదు. సాంగ్స్ లో మాత్రం సెంటర్ లో ఆడుతున్నారు కదా. పూజ చేస్తాను అని చెప్పి ముందుకు వేసిన అడుగును వెనక్కి వేస్తే నవద్వారాల నుండి రక్తం కారి చేస్తారు. నవద్వారంలో రక్తమా? ఈ ప్రక్రియలో ముఖ్యమైన విషయం, ఈ పూజని నగ్నంగా చెయ్యాలి. రేయ్, ఎక్కడికి రా గుంపుగా బయలుదేరారు? సార్, వస్తువులు కొనడానికి కొట్టుకెళ్తున్నాం సార్. కొట్టిగా? ఇన్స్పెక్టర్ గారు చెప్పింది గుర్తుంది కదా, మీరెవరు బయటికి వెళ్ళకూడదు, హౌస్ అరెస్ట్. ఏ కొనాలరా? లిస్ట్ ఉందా మీ దగ్గర? ఇవరా కొవ్వొత్తి, కుంకం, పసుపు, నాటుకోడి. నాటుకోడా? రేయ్, చికెన్ షాప్ అంతా మూసుంటుందిరా. సార్, హోటల్లో మాత్రం దొరుకుతుంది. రేయ్, దొరుకుతుందిరా, కానీ డబ్బులు ఎక్స్ట్రా అవుతుందిరా. ఇస్తాం సార్. అయితే సరే, ఇవ్వు. డబ్బులు ఎంత? ఇటు మొత్తం ఇవ్వు, తీసుకొస్తా. ఇటు ఇవ్వు. అందరు ఇక్కడే ఉండాలి సార్. కోడి లైవ్ గా కావాలి సార్. సరే సరే. కోడి మెళ్ళో దండ వేసి కుంకుమతో నక్షత్రాన్ని వేసి దాని మీద కొవ్వొత్తులు వెలిగించాలి. ఎవరు లేరురా? అర్ధరాత్రిలో నగ్నంగా ఒక చేత్తో హారతి పట్టుకుని మరో చేత్తో గంట వాయిస్తూ చంద్రుడికి హారతి చూపించాలి. నువ్వే మమ్మల్ని కాపాడని మాకెవరు లేదు సార్. అక్కడ చూడండి సార్, ఎవడొకడు బట్టలు ఇప్పి హారతిస్తూ గంట కొడుతున్నాడు. అని తరిమేసి మమ్మల్ని ఏంటయ్యా జరుగుతోంది? తెలియదు సార్. మనకన్నా ఎంతో బెటర్. పెళ్ళాన్ని వదిలేసి జాలీగా తిరుగుతున్నాడు. వాడి ఇంట్లో వాళ్ళు పిచ్చోళ్ళు అయి ఉంటారు. వెనిలా వెనిలా కాపాడు వెనిలా. ఇదిగో కోసే. కోడి పీకను కోసి దాని రక్తాన్ని ఇల్లంతా చల్లాలి. అందరూ వాళ్ళ పొజిషన్కి అలాగే రండి. రండి అలాగే. కార్తీ నిన్ను తప్ప ఆగక్కడ. తీచి మిఠాయి స్వామీజీ ఏం చెప్పారు?
పూజా ద్రవ్యాల్ని దెయ్యం అటాక్ చేసిన వాళ్ళు ఎవ్వరూ తాకకూడదు. అవును. ఏంటి కార్తీ నిలబడున్నా? ఇరికించారు కదా, వెళ్ళి కోడి పట్టుకురండి. వెళ్ళండి వెళ్ళండి. అక్కడేంటి లుక్? వెళ్ళండి సార్, వెళ్ళి పట్టుకురండి. యూట్యూబ్ ప్రముఖుడు నకిలీ స్వామీజీ అలియా స్పీచ్ మీటర్ స్వామీజీ తన స్వగృహంలో నవరంధ్రాల నుండి రక్తం వచ్చి చనిపోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది ఆ ఏరియాలోనే సంచలనమైంది. ఏట్రా సౌండ్? ఏట్రా? కార్తీక్! 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 బయటికి వెళ్ళి చూద్దాం, పదండ్రా. Bluetooth connected. Playing Kati Pudita remix. ఏంట్రా కింద పడున్నారు? నువ్వెందుకురా అంతరిక్షంలో వేలాడుతున్నావు? సార్ అక్కడ చూసారా సార్, మిడ్ నైట్ మసాలా ఇంత సౌండ్ గా పెట్టి చూస్తున్నారా వీళ్ళు? మనం వెళ్ళి చూద్దాం. చూద్దాం సార్. రాను రాను వీళ్ళ న్యూసెన్స్ ఎక్కువ అవుతుంది. ముందెళ్ళి దాన్ని ఆపుదాం. పదా సార్, కాసేపు చూసాక ఆప్ చేద్దామా? పని పోయినా పర్వాలేదా? సారీ సార్. పదవయ్యా. ఎవరు అక్కడ? నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు. నన్ను ఎక్కడైనా కట్టేయండిరా. రే మళ్ళీ ఏమైనా జరిగేలోపు నన్ను దయచేసి కట్టేయండిరా. కట్టేయండిరా, రండిరా. రే కట్టేయండిరా. సార్ లోపల టైటానికే నడుస్తుంది సార్. ఏంటయ్యా ఇంటికి వెళ్ళేది ఆత్రంగా ఉన్నావా? సారీ సార్. రావయ్యా. ఎవరో అమ్మాయి గుంతయ్యా, శబ్దం అటు నుంచి వస్తుంది. రండి సార్, వెళ్దాం. కరోనా టైంలో ఎక్కడి నుంచి తీసుకొచ్చారో తెలియట్లేదే. కొంచెం జరగండి సార్, నేను కూడా చూస్తాను. సార్ ఎవరో అమ్మాయిని దింపారయ్యా. గ్యాంగ్ బ్యాంగ్ అనుకుంటా. కాపాడాలి. తలుపు తీవయ్యా. తలుపు తీవయ్యా. మీరే పగలు కొట్టేయండి సార్. నిన్ను హ్యాండ్స్ అప్. నువ్వు మాత్రం హ్యాండ్స్ డౌన్. చాలా థాంక్స్ సార్. ముందు మీరే అది సన్నాసి. ఎక్కడరా ఐటమ్? ఛీ, అమ్మాయిరా. అమ్మాయా? హెడ్, ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ముందు వెళ్ళి కాపాడు. తలుపు కొట్టు. సార్ కష్టపడి లోపలికి తోసాం సార్. అలాగా? అవును సార్. సార్ నువ్వేం చేస్తున్నావు? లేదు సార్, షర్ట్ ఇచ్చి మానం కాపాడుదామని. నిన్ను చూస్తే అలా అనిపించదు. ముందు వెళ్ళి తలుపు కొట్టవయ్యా. సార్ సార్ వద్దు సార్, అది అమ్మాయి కాదు సార్, దెయ్యం సార్. అవును సార్. అది దెయ్యమో పిల్ల అన్నది నేను చూస్తా. సార్ 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 వద్దు సార్, వద్దు సార్. సార్ వెళ్ళి తలుపు బద్దలు కొట్టవయ్యా. ఏంట్రా నటిస్తున్నారా? ఏంటయ్యా నువ్వు నటిస్తున్నావా? సార్ వద్దు సార్, వద్దు సార్. యాక్ట్ చేయకు, జరగరా. ఇప్పుడు చూద్దుగానే.
అయ్యో నా వల్ల కదరా, నా పని అయిపోయింది, నా పని అయిపోయింది. వేరే కుమ్ముడు కుమ్మేసి చెప్పాను కదా సార్. వద్దని 100 సార్లు చెప్పావు, నువ్వు ఎక్కడైనావు కనుక కాపురం చేశారా? అండర్స్టాండ్ అవర్ ప్రాబ్లం సార్. రే నేను ఇంకా ఇక్కడ ఉంటే పెళ్ళం బిడ్డల్ని చూడలేనురా. అర్జెంట్ గా పోదాం పదరా. అమ్మా దెయ్యం పట్టినా పర్వాలేదు, ఆ కోతి మొత్తం రాకూడదని మీ నాన్న చెప్పాడు. ఆయన ఆ మాట అన్నాడా అమ్మా? అవునరా. అమ్మా నీకు ఇంకో విషయం తెలుసా? ఆయనకి ఇంకో చెన్నెళ్ళుందమ్మా. నగరంలో 3 రోజులు ప్రభుత్వం వాళ్ళు కొన్ని ఏరియాలకు ఉపశమనం కలిగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఎవరు? సార్ మేము నంబర్ 18 ఆర్కే నగర్ నుంచి వస్తున్నాం. మీరు మిస్టర్ కృష్ణ కదా? రే రండ్రా. అక్కడ మీరు మొత్తం 5 మందే కదా? నేను ఇప్పుడు చెప్పబోయే విషయం మీకు కొత్త కాదు, కానీ నేను చెప్పేటప్పుడు మీకు షాకింగ్గా ఉంటుంది. మీరింటికి వెళ్ళిన కొన్ని రోజుల్లోనే మీ ఇంట్లో ఉన్న బళ్ళలో ఒక బండే పనిచేస్తూ ఉంటుంది. నైట్ నిద్రపోయి లేవగానే దానికదే క్లీన్గా ఉంటుంది. మీ ఇంటి ముందు నార్మల్గా ఎవరూ క్రాస్ చేసి వెళ్ళరు. పిల్లల్ని తీసుకువెళ్ళేటప్పుడు కళ్ళు మూసి తీసుకువెళ్తారు. బైక్ వచ్చిందంటే బైక్ ఆఫ్ అవుతుంది, వాడక్కడి నుంచి పారిపోతాడు. ఆ టీవీ దానికదే ఆన్ అవుతుంది, దానికదే ఆఫ్ అవుతుంది. మీలో ఎవరూ దాన్ని ఆన్ ఆఫ్ చేయలేరు. మందు లేక బాగా విసిగిపోయి అమ్మాయిలు వెంటపడ్డారు. వాళ్ళు కూడా వచ్చుండ్రే, కరెక్టా? ఆ రోజు మొదలైంది మీకు ఏలినాటి శని. మీరు 5గురు ఒకటిగా కలిసి ఆ ఇంట్లోంచి బయటికి రాలేరు. అంతెందుకు, ఇప్పుడు కూడా నన్ను చూడ్డానికి మీరు 3గురే బయటకొచ్చారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో విధంగా దయ్యం పట్టింది. అది కూడా ఒంటరిగా ఉన్నప్పుడే పడుతుంది. నా క్యాలిక్యులేషన్ బట్టి మీలో ఎవరికో ఆ దయ్యం ఇంకా పట్టకుండా ఉంది. అలా పట్టుంటే మీరిలా వచ్చి నన్ను చూసుండేవాళ్ళు కాదు. మీలో ఒకరు ఖచ్చితంగా చచ్చుండేవాడు. ఏంటి సార్ మా ఇంట్లో జరిగింది అచ్చుగుద్దినట్టు అలాగే చెప్తున్నారు? మేము చూసిందే ఇప్పుడు మీరు అనుభవిస్తున్నారు. ఆ ఇంట్లో ఇంతకుముందు మేము చూసిందే మేము ఇప్పుడు అనుభవించాం. సార్ మిమ్మల్ని మేము చూడడానికి వచ్చినట్టు ఇంతకు ముందు ఉన్న వాళ్ళని మీరు కలిసారా సార్? అయితే వాళ్ళు చెప్పింది విని మీరు తప్పించుకున్నారు. అదేంటో మాకు చెప్తే మేము తప్పించుకుంటాం. మేము వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో లేరు. వాళ్ళు కూడా 5 మంది. ఆ 5 మందికి ఆ ఇంట్లో దయ్యం ఉందని తెలియగానే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోవడం చూశారు. కానీ ఆ దయ్యం భయంకరంగా మారి ఆ 5 మందిని చంపేసింది. ఆ తర్వాత ఆ బాడీస్ని ఎవరు బయటికి తీయలేకపోయారు. ఆ తర్వాత వేరే ఏ డీటెయిల్స్ని మేము కలెక్ట్ చేయలేకపోయాం. మరెలా సార్ ఆ ఇంట్లో నుండి తప్పించుకున్నారు? మాలో ఉన్న ఒకడు డబ్బులు ఇవ్వకుండా తిరిగి రాను అన్నాడు. ఛా పోరా అని చెప్పి మేము వదిలేసి అలాగే వచ్చేసాం. వాడు బాత్రూంలో ఉన్నప్పుడు ఏదో చూసి భయపడి కార్డియాక్ అరెస్ట్ అయ్యాడు. 24 ఏళ్ల వయసు. మోషన్ వెళ్ళేటప్పుడు హార్ట్ అటాక్. చచ్చిన వాడు అయిపోయిందే, నువ్వు ఫ్లష్ అవుట్ చేసావురా. ఇలా 24 ఏళ్ల వయసు అతను హార్ట్ అటాక్తో చనిపోయాడు అంటే అతను దేని చూసి భయపడి ఉంటాడు? బేసిక్లీ మేము ఒక అతన్ని ప్రాణబలి ఇచ్చేసి వచ్చేసాం. మేము తప్పించుకున్నామని మీరు అనుకోవచ్చు. తప్పించుకోలేదు. వాడు చచ్చింది తలుచుకుని రోజు రోజు చస్తూ బతుకుతున్నాం. ఇలాంటి ఫ్రెండ్ని కోల్పోయామే అని. సార్ ఇప్పుడు ఏం చెయ్యాలి సార్? మీరేం చేయకూడదు అని చెప్తాను. ఒంటరిగా ఏ రూమ్లో ఉండకండి. మామా వచ్చింద్రా. రండిరా. అయ్యో మా నేను బేబీని. నాకే ఇప్పుడు బాత్రూమ్ వస్తుంది. నువ్వు బయటికి రావడానికి ఒక సూపర్ కథ చెప్పమంటావా? అకిరా, నువ్వు ఇప్పుడు బయటికి వస్తే నువ్వు ఒంటరి వాడివి కాదు. విరోచనాలు వచ్చిన వాడికి చోటిచ్చావని చరిత్రలో నీ పేరు మిగిలిపోతాను. వినిపిస్తుందా? బయటికి రా. రే పిచ్చోడా, నువ్వు ఎంత అరిచినా వాళ్ళకి అసలు వినిపించదు. అరే రే సిట్టు 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 సిట్టు. ఏదో మెసేజ్ వచ్చిందేంటి?
కమ్ సూన్ అర్జెంట్ రా. రే రిప్లై వచ్చిందిరా. ఏంట్రా పసుపు రంగులో ఉంది? ఆ ఇంటిని అద్దెకు వదిలేసి అక్కడి నుంచి తప్పించుకు వెళ్లే మార్గాన్ని చూడండి. వాళ్ళు ఎలా కూర్చున్నారో చూడండి. ఏమీ తెలియని బిచ్చగాళ్ళ కూర్చున్నారు. మేడం, ఇది యాక్షన్. వీళ్ళ వేషాలు చూసిన వాళ్ళందరూ బయట నవ్వుతున్నారు. ఇదేంట్రా అప్పుడప్పుడు ఆన్ అవుతుంది? ఆఫ్ చేయండి రా దాన్ని. ఆఫ్ చేయడం కాదు, పగలు కొట్టేస్తాను. అది హౌస్ ఓనర్ టీవీ రా, వదిలేసరా. చెప్పు చిన్న. అలాగా వస్తున్నావా? సర్లే, నేను లొకేషన్ పంపిస్తా రా. నీ బాబాయ్ లాక్డౌన్ వల్ల యూఎస్ నుంచి వచ్చాడు. ఇప్పుడు వాడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఎలాగైనా వాడిని పడేసి మనం ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోదాం రా. చిన్న అన్నావు కదరా. వాడొక గాల్ నా కొడుకురా. ఐఎమ్ బ్యాక్. నేను పుట్టిన ఈ తెలుగు గడ్డకు, నా మాతృదేశానికి నా కృతజ్ఞతలు, నమస్కారాలు. నిన్నటి అన్వేషణ ఓ చరిత్ర, రేపటి అన్వేషణ విజ్ఞానం. రే ఎవడ్రా వీడు? నేను చెప్పాను కదా, పిచ్చివాడు. ప్రపంచమే అవాక్కయ్యే పెద్ద సైంటిస్ట్. ఈ ఊరికి వచ్చారు, ఏం చేస్తారు సార్? ఇదిగో ఇక్కడున్న ప్రజలందరూ నా బంధుమిత్రులు. వీళ్ళతో కలిసి వీళ్ళ జీవితాన్ని ఇంకా ఇంకా పైకి తీసుకొస్తాను. కన్ఫర్మ్ ఇచ్చాడే. ఇంటిని చూడొచ్చా? రండి. నార్త్ ఫేసింగ్ బెస్ట్. బెస్ట్ చిన్న బెస్ట్, బెస్ట్ చిన్న బెస్ట్. నార్త్ ఈస్ట్ కిచెన్ బెస్ట్ బెస్ట్. టేక్ వుడ్ టేబుల్ బెస్ట్ బెస్ట్ బెస్ట్. సౌత్ ఈస్ట్ మాస్టర్ బెడ్రూమ్ బెస్ట్ బెస్ట్ బెస్ట్. నాకు ఇల్లు బాగా నచ్చిందయ్యా. ఎంత అడ్వాన్స్ ఇవ్వమంటారు? చెప్పేనారా? ఓ 2 లక్షలు ఇచ్చారంటే ఈ రోజే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాం సార్. మీరిల్లు ఖాళీ చేయడం ఉంటాయా? నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. మిగతా వాళ్ళకి అసలు వర్కే లేదు. ఊళ్ళో వాళ్ళు ఎప్పుడు వస్తారని అడుగుతూ ఉన్నారు. అందుకే ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. వాల్యూడ్ పాయింట్ అబ్బా. దానిలో చిన్న ప్రాబ్లం ఉందయ్యా. బ్యాంక్ రూల్స్ ప్రకారం మీ అకౌంట్ యాడ్ చేసి రేపే డబ్బు తీయగలను. ఎలా అంటున్నాడు సార్? మీరెందుకు మా 4 అకౌంట్లకి చిన్న అమౌంట్ గా పంపించకూడదు? పంపించలేనయ్యా, ఐటీ ప్రాబ్లం. ఏంద్ర ఐటీ బోటి అని వాగుతున్నాడు? ఇది కరోనా టైము, హోటల్ ఏవీ లేవు. ఈ రోజు రాత్రి ఇక్కడే ఉంటానయ్యా. మీకు ఓకేనా? ఒక్క నిమిషం, బాత్రూమ్కి వెళ్తున్నాడా? మీకోసం రూమ్ రెడీ చేయడానికి వెళ్ళాడు సార్. ఓ ఫన్నీ. దేవుడా, మీ విశాల హృదయంతో ఈ బానిసల్ని కాపాడు. దేవుడా, మీ కరుణ కటాక్షమతో నైట్కి ఉచ్చకి ఆయాకి పోకుండా ఈ డాబర్ని కాపాడమయ్యా. దేవుడా, మీ విశాల హృదయంతో మాకు దయ్యం పట్టకుండా చూడు దేవుడా, ప్లీజ్. దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. నువ్వే నన్ను దయ్యం దగ్గర నుంచి రక్షించాలి. దేవుడా, ప్రభునే దేవుడు, దేవుడే ప్రభు. ఒకవేళ రాత్రికి వాడికి బాత్రూమ్ వచ్చిందంటే క్షమించు. సందేహం రాకూడదు. సందేహమే పాపం. సందేహం రాకూడదు. నువ్వే కాపాడాలి. ఈ బిడ్డ నీ బిడ్డ ప్రభు. ప్రభు, తెలుసో తెలియకో మేము చేసిన తప్పుల నుంచి మమ్మల్ని రక్షించి మమ్మల్ని కాపాడు. దయచేసి మమ్మల్ని కాపాడు. కాపాడు కాపాడు. అయ్యో, తట్టుకోలేకపోతున్నానే. ఏంటి చిన్న పిల్లల్ని పెట్టిన పిల్లిలా తిరుగుతున్నావు? ఏమోయ్, నా దగ్గర సూట్లే ఉన్నాయ్యా. ఈ క్లైమేట్కి ఏది సూట్ కావటం లేదయ్యా. నైట్ వేసుకుంటావా? నైటియా? ఏం తెలుసు నైట్ గురించి నీకు? ఒక్కసారి వేసుకుని చూడు, హాయిగా గాల్లో తేలుతున్నట్టుంటుంది. ఎలా ఉంది? ఉండరా, ఇస్తానా? మొత్తం నువ్వే తాగేలా ఇవ్వరా. ఉండరా, ఒక బీడీని ఎంతమందికి ఇవ్వమంటావు? మోసుకోరా. రే నాకు బీడీ ఇవ్వండిరా. ఏమోయ్, మీరంతా ఓజీ బాయ్స్ అనుకుంటే ఇలా తన్నులు తినే బాయ్స్ లాగా ఉన్నారే. మందేమి కొట్టరా? చిన్న మేం మాత్రం కాదు, ఆంధ్ర మొత్తం తాగట్లా. లాక్డౌన్ వేసినాక అన్ని వైన్ షాప్ మూసేశారు చిన్న. డోంట్ వరీ, ఐ హ్యావ్.
ఎంజాయ్ గైస్. ఆ గ్లాసులో ఎవరైనా తాగుతారా? చూసారా, దీనిలో తాగితే మందులు చేయడంతో పోద్ది. లెజెండ్ రాజా పరిశోధన వేరే లెవెల్, అది కూడా ఫ్రెండ్స్ తో మందు చిందు. ఆ లెవెల్, ఆ లెవెల్, ఆ లెవెల్. చిన్న నువ్వు యూఎస్ లో ఎంత ఫేమస్ అయిన సైంటిస్ట్వి, వచ్చేటప్పుడు బ్రహ్మచారిలో సింగిల్ గా వచ్చావు. ఇటు సైడ్ హన్సిక, ఇటు సైడ్ తమ్మున్నా అని 2 చిలకల్ని తీసుకురావచ్చుగా. ఎక్కడయ్యా, పొద్దుస్తమానం చదువు చదువు అనుకుంటూ లవ్ చేయడానికి టైం లేకుండా పోయింది. దానికి టైం దొరికితే లవ్ చేసి ఒక అమ్మాయిని చేసుకునేవాడినిగా. చేసుకుంటే తెలుగు అమ్మాయా లేక ఫారెన్ అమ్మాయా? చేసుకుంటే ఓ అచ్చ తెలుగు అమ్మాయిని చేసుకుంటా. ఏదైనా అమ్మాయి ఉంటూ చూడొచ్చుగా. ఇంకా ఆ పని మాత్రమే మేము చేయలేదు. ఏం చేయబోతున్నారు? అచ్చుడాగలా వెనకే వెళ్తున్నాడు. ఓ మోడర్న్ లవ్వా. ఐ సపోర్ట్ ఎల్జీబీటీక్యూ. లైట్ ఏదబ్బా? ఓయ్ లైట్ అక్కడరా. ఓరి పాపిస్తోళ్ళారా, ఏం చిన్న అలా చూస్తున్నావు? ఏంటి? ఐ యామ్ సపోర్ట్. అంతలోనే పని అయిపోయిందా? కడుపులో తిప్పుతున్నట్టుందే. ఈడు పొట్ట పట్టుకున్నాడంటే చూడరా. ఏంట్రా కడుపు పట్టుకున్నాడు, లేస్తున్నాడేంటి? రీ వెళ్ళరా, వెళ్ళు తోడెళ్ళు. నైట్ వెళ్ళరా. వీడేంటి నా వెంట పడుతున్నాడు? ఒకవేళ ఆ పనికా? చాలా కామంతో చూస్తున్నాడే. ఏమో, ఐఎమ్ సపోర్ట్ ఎల్జీబీటీక్యూ బట్ ఐఎమ్ స్ట్రైట్ సార్. నా 6 ప్యాక్ ఒళ్ళు ఫోన్ కేసు చూస్తే నీకు అలా తోచుండొచ్చు, కానీ నేను అలాంటి వాడిని కాదు. ఓన్లీ ఉమెన్, నాట్ మ్యాన్ అబ్బా. సార్ చెప్పేది వినండి. రేయ్, నువ్వు నన్ను నైట్ వేసుకో అన్నప్పుడే తెలిసిందిరా నైట్ ట్రై చేస్తావని. సార్ వెనకాల ప్రాబ్లం అవుతుంది సార్. వీడొస్తేనే నా వెనక దబిడి దిబిడి. సార్ అర్థం చేసుకోండి సార్. నిన్ను అమ్మాయిని చూడమన్నా, వీళ్ళు కాదు. బాబా ఇరుక్కున్నాడ్రా. ఏంటి లైట్లు ఆఫ్ అయ్యాయి? ఏంటి రెడ్ లైట్ వెలిగింది? ఓటేసుకోరా. ఏంటి మ్యూజిక్ ఆఫ్ అయింది? థ్యాంక్స్ అబ్బా. చిన్న ఏమైంది? నా విజ్ఞానం దారెప్పిపోయిందే. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అన్ని వేస్ట్ అబ్బా. రాంగ్ అబ్బా. ఈ ఇల్లు టోటలీ రాంగ్ అబ్బా, టోటలీ రాంగ్ అబ్బా. దీని గురించి ఒక్క సామెతో డిస్కస్ చేయాలి. వదలరా గుడ్డు, నా నైట్ ఎవరా?
మీలో ఎవరికి ఆ దయ్యం పట్టలేదో వాళ్ళకి ఆ దయ్యం పట్టనివ్వకుండా చూసుకోండి. నన్ను కాపాడారు కదరా, నా మీద అంత ప్రేమ. ప్రేమ బొచ్చులో ప్రేమ. నా కొడుకు అది నీలోకి వచ్చిందంటే మా అందరినీ చెత్త కొడతావు. పోరా. ఓ గాడ్, డబ్బు పోయి పట్టేసని ఓ గాడ్, జాలి చూపుమా ఓ గాడ్, కుర్తిలో నా ఎలుకలయ్యం ఓ గాడ్, కొంచెం హెల్ప్ చెయ్యుమా. ముందేమో నొయ్యుంది దూకేదమా, వాళ్ళకేమో గొయ్యుంది పడిపోదామా. దయ్యాల కొంపలోన ఇరికించాడు, చల్ల చల్లంగా జారుకున్నాడు. ఓ గాడ్, మొండి పట్టు మా కై విడిచిపెట్టు, మాతో జట్టు కట్టి చూడు మిత్రమా. ఓ గాడ్, మనసు పెట్టు. అరే ఐడియా ఒకటి దొరికింది మామ్. మనం ఈ ఇల్లు ఎందుకు పారిపోకూడదు? ఒరే నాయనా, నీకు నీ ఐడియాకి కోటి దండాలు. నాకంత ధైర్యం లేదు. ఎందుకో వాడిని అడుగు. ఎందుకో? ఇలా ఇంట్లో నుంచి పారిపోవాలనుకున్న వాళ్ళు ఎంతో మంది చనిపోయారు. ఆ లెక్కలోకి నేను రాను. నువ్వు వెళ్ళిపో. నువ్వు నెక్స్ట్. అయ్యో నేను రానురా. అయితే నేను బాన్లే. మరెందుకురా అడిగా ఎర్రి పుష్పం? టైం పాస్ రా. సవడం మిగిలింది ఓ దేవుడా. ఏంట్రా పురుగులున్నాయి? ఎవరా వీళ్ళు? తెలీదే. ఇతనే కుక్క స్వామీజీ, మీ చిన్నాన్న లెజెండ్ రా చెప్తే వచ్చారు. ఇంట్లోకి వెళ్దామా? తెప్పగా పూచ పోసుకోవడానికి వెతుకుతున్నాడా? ఎవడ్రా వీడు? వీడిని చూస్తే దెయ్యాన్ని పట్టుకునేవాడ్లా లేడు. మా చిన్నాన్న వదిలేసి వెళ్ళిన సరుకుని వాసన పట్టి లాగేసేలా ఉన్నాడు. గాలి బాటలు అని తెలిసి ఎలా తిరిగాడు చూడు. స్వామి స్వామి, బాత్రూమ్ లోపల ఉంది. ఏయ్, స్వామి ఎక్కడ కాలెత్తే దెయ్యం పవర్ అక్కడ ఎక్కువగా ఉందని అర్థం. మరి ఇప్పుడు నేనేం చేయను? స్వామి కాలెత్తే చోట ఈ నిమ్మకాయ పెట్టాలి. ఇవ్వండి, పెడతా. అక్కడ కాదు, ఆయన కాలెత్తాడే అక్కడ.
ఏయ్, అందరూ బయటికి వెళ్ళిపోండిరా. నేను ఎంత అర్జీకి పెట్టినా ఎవరు లోపలికి రాకూడదు. ఇది భయంకరమైన దెయ్యం. ఇది మనల్ని చంపడానికి ఏమైనా చేస్తుంది. నేను పిలిచేంత వరకు ఎవరైనా లోపలికి వచ్చారంటే నేనే బయటకు వచ్చేస్తాను. పండ్రా. లైట్ ఎలగలేదు, సౌండ్ రావడం లేదు. ఒకవేళ నిజమైన స్వామీజీ అయి ఉంటాడా? పోరా. సౌండ్ లేదంటే వాడు చనిపోయాడని అర్థం. మా స్వామి దెయ్యాన్ని పట్టుకున్నాడు. రే, వెంటనే వెళ్ళి ఒక బాటిల్ గరాడ తీసుకురండి. వెళ్ళండిరా. త్వరగా తీసుకురా, త్వరగా రారా. ఇదేం బాటిల్ రా? వేరే బాటిల్ లేదా? బీర్ బాటిల్, విస్కీ బాటిల్, వైన్ బాటిల్, రమ్ బాటిల్, ఇలా చాలా బాటిల్ ఉన్నాయి. మీకే బాటిల్ కావాలి? మందు బాటిల్ తప్ప వేరే బాటిల్ లేదా? మేము కిరాణా సరుకుల్ని దీంట్లో తెచ్చుకుందాం. అరే పింజారి వెదవలారా, సరే ఓపెన్ చేయండి. ఓపెన్ చేయి. టక్కున ముయ్యరా. ఏయ్, ఈ ఇంట్లో చాలా మంది చచ్చారు. దానికి కారణం ఈ ఆత్మే. ఈ ఆత్మని బంధించి తీసుకువచ్చాను. ఏ కారణం చేత దీన్ని ఓపెన్ చేయకూడదు. ఈ బాటిల్ ని పారే నీటి అడుగున పెట్టి ఓపెన్ చేయాలి. పైన పెట్టి ఓపెన్ చేశారు అంతే. ఈ ఆత్మ వల్ల చచ్చిన వాళ్ళందరూ కలిసి మిమ్మల్ని చంపుతారు, నన్ను చంపుతారు. జాగ్రత్త. ఈ రాత్రి 12 గంటల లోపల దీన్ని కలిపేయాలి. వెళ్ళండి. రై, బ్యాగ్ ని భద్రంగా చూసుకో. ఈ రోజుతో మనల్ని పట్టిన పీడ వదిలింది. ముందు ఈ శనిగాడిని సముద్రంలో పడేసి ముందు కొన్ని బ్యాగులు పెడదాం. మంద ఎక్కడ దొరుకుతుందిరా? ఆ ఇన్ఫర్మేషన్ తో గ్యాదర్ చేశాను. సిటీ అవుట్స్కట్స్ లో అమ్ముతున్నారంట. అవునరా మామ. ఏంటి నీళ్ళు రావడం లేదు? మోటార్ వేయలేదా? నేను స్నానం చేసేది ఎప్పుడో ఒకసారి. పోలీస్ రా. ఆగండి. ఆగరా, బండాపు. ఇక్కడ ఆపరా. తాళం పెట్టి. లాక్డౌన్ టైంలో బయట తిరుగుతున్నారే. మాస్క్ లేదు, హెల్మెట్ లేదు, ఇందులో ట్రిబుల్స్ వేరే. దిగండ్రా నీ అంక. ముగ్గురు ఎక్కడికి వెళ్తున్నారు? సార్, ఆయన డాక్టర్ సార్. హాస్పిటల్ ఎమర్జెన్సీ తీసుకురమ్మంటే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాం సార్. ఇతను డాక్టర్, అది నేను నమ్మాలి. నమ్మండి సార్. అవును, చీకట్లో ఎందుకు నల్ల కళ్ళజోడు వేసుకున్నావు? కళ్ళజోడు బయట నలుపు, లోపల వెలుపు. నువ్వు నిజంగానే డాక్టర్వా? అవును సార్. 4 మందుల పేర్లు చెప్పరా. క్రోసిన్, అనాసిన్, మెడ్సిన్, సెట్సిన్. నువ్వు పుట్టటమే వేస్ట్ రా. అయినో. బ్యాగ్లో ఏముందిరా? బ్యాగ్ లో సెటస్కోప్, బీపీ కిట్, మాస్క్ ఇవే సార్. ఇంకేం లేవు సార్. అంతే సార్. సార్ దాన్ని తాగొచ్చు సార్. దాన్ని స్టెరిలైజ్ చేస్తాం. ఇట్స్ నాట్ అలౌడ్. ఇదంతా అడ్వైజబుల్ కాదు. ఇట్స్ అగైన్స్ ద రూల్స్. బ్యాగ్ ఇటు. అందులో ఏముందో నేను చూసుకుంటాను. ఇటు ఇవ్వరా అంటే కొట్టానంటే కొట్టానంటే అయ్యా మందు. సార్ అది మందు కాదు సార్. చెప్పేది వినండి సార్. సార్ అది మందు కాదు సార్. లాక్డౌన్ టైంలో ఇలాంటి మందు పగలగొట్టాలని చూస్తారట్రా? సార్ అది అసలు మందే కాదు సార్. అవును సార్. మీకు ఈ మందు గొప్పతనం అసలు ఏమైనా తెలుసట్రా? చెప్పండ్రా. మీకు ఫారెన్ మందు, లోకల్ మందు అనే తేడా తెలుసు అంతే కదా? కానీ ఒక లోకల్ మందు ఫారెన్ మార్కెట్లో ఉంది అంటే అది ఇదేరా. డబ్బున్నవాడు కాస్ట్లీ మందు కొడతాడు, పేదవాడు లోకల్ మందు కొడతాడు. కానీ ఇద్దరూ కొట్టే ఒకే మందు ఇది మాత్రమేరా. సమానత్వానికి చిహ్నంరా ఇది. ఈ మందు తయారు చేయడానికి ఎంతకాలం పడుతుందో తెలుసా? సార్ తాగడానికి 1 అవర్ సార్. తయారు చేయడానికి ఎంతసేపు అవుతుంది? 7 ఏళ్ళు. ఓకే. ఇది తొలిసారి బయటకు వచ్చిన సంవత్సరం 1954.
అంటే దీన్ని తయారు చేసిన సంవత్సరం రేయ్ ఏంటి వేళ్ళు లెక్క పెడుతున్నారు? 1947 రా. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం తీసుకోగానే మనం చేసిన మొట్టమొదటి పని మన కోసం ఒక రమ్ని తయారు చేసుకోవడమే. చరిత్ర. కానీ ఎంతమంది విదేశీయులు మన దేశానికి వచ్చి ఈ మందు కొడుతున్నారో తెలుసా? ఈ మందు కోసం మన ఊరి సిటిజన్ కోసం అప్లై చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఈ మందు కోసమా సార్? దీన్ని పడగొట్టడానికి ఎంతో మంది మాల్యాలు ఆల్యాలు వచ్చారు. కానీ అంతమందికి మాల వేసి పంపించిన సరుకురా ఇది. బాబా భయంగా ఉందరా సార్. ఇది మాత్రం తెలిస్తే మాలే ఆలియా కాదు సార్, అందరికి మాలలు వేయాల్సిందే సార్. సైలెంట్ గా ఉండండి. ఇంత హిస్టరీ చెప్పింది దీన్ని తెరవడానికేరా? ఏంటబ్బా ఇది? నీళ్ళు ఒక్క చుక్క కూడా రావడం లేదు. ట్యాంక్ ఎక్కి చూద్దాం. ముందు ఇంటికి ఫోన్ చేసి కుర్రోళ్ళని అలర్ట్ చేయరా. నువ్వు కాల్ చేయరా. అయ్యో రే నువ్వెందుకు షాక్ అవుతున్నావు? ఇప్పుడు నువ్వెందుకురా షాక్ అవుతున్నావు? విను మామా. అయిపోయిందిరా. మనమైనా సేఫ్ గా ఉండాలి. చూసి కేర్ఫుల్ గా బండి నడపరా. కరోనా బాధితులకు ఒక ఈవినింగ్ స్నాక్స్ గా సంతోషం, స్వాగతం. మర్యాదగా వెళ్ళిపో, లేదంటే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటాం. రే నైటీ ఆటలాడుకురా, భయంగా ఉంది. మనం చనిపోలేదు కదరా. మనల్ని ఎవర్రా శ్మశానంలోకి పూడ్చారు? ఎవర్రా మనల్ని ఇక్కడ తీసుకొచ్చి వదిలేరు? మామా మన శ్మశానంలో ఉండమని సంతోషించండి రా. శ్మశానంలో ఉండడం సంతోషం ఏంట్రా? మామా మనం 5 మొత్తానికి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చాం. అవునరా, అది కూడా ప్రాణాలతో. అవును కదా, తప్పించుకున్నావురా. అవునరా, ఎలాగో తప్పించుకున్నావురా. రే మామా, రే మామా మందురా. నువ్వు కూడా చూడు రాజా, నీకు ఇష్టమైంది వదిలేస్తేనే వెళ్తావు. ఈ మందు వల్లే మనకి పరిస్థితి. ఈ రోజు నుంచి మనం తాగుడు మానేద్దాం. ఏంటి తాకూడదు మావా. ఏంట్రా అడ్వైస్ చేస్తున్నావు? తాగుడు మానేద్దాంరా. మానేద్దామా? ప్రమాణం చేయండి రా, తాగడం మానేస్తామని. హౌస్ ఓనర్ చెప్పింది ఇప్పుడే అర్థమైందిరా. ఆ దెయ్యం మనం బ్రతకడానికి ఒక ఛాన్స్ ఇచ్చిందిరా. దానికి మనం తాగుడు మానేయాలి. ఒట్టేరా నైటీ. నైటీ వద్రా, చెప్పేది వినరా? నైటీ మర్యాదగా ఒట్టేరా. చేయండి.
ఈ రోజు నుండి మనం మందు ముట్టుకోవద్దురా. పద మామా, ఈ రోజు నుంచి మనమందరం టీ టోట్లెస్. మరి సెలబ్రేట్ చేసుకోవాలి కదరా. మామా ఒక్క కటింగ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుందామా? నాకే మామా, ఈ బాటిల్ని గ్లాస్ని ఎక్కడో చూసినట్టుగా ఉంది. చూపించు. రేయ్, ఇది మా చిన్నాన్న ఇచ్చిన ఐటమ్ రా. మన ఇంట్లో నుంచి తప్పించుకొని పడుకోవడానికి స్థలం లేకుండా ఇక్కడ వచ్చి పడుకున్నాడు. అంటే శ్మశానంలో మొత్తం తీసుకో. రే, ఊరికే తిట్టకరా, మన కోసం సైడ్ ఇస్తో సగ పెట్టాడు. తీసుకోండి. నగర శివారుల్లో ఒక ఇంట్లో ఉంటున్న 5 యువకులు అనుమాన స్థితిలో మరణించడం జరిగింది. తాగు తాగు అని చెప్తే చాలదయ్యా, జీవితంలో మారాలి. కచ్చిగూడ టు కాకినాడ ఎత్తరా లోడు, దారిలోన అడ్డు వస్తే దించరా రాడు. కచ్చిగూడ టు కాకినాడ ఎత్తరా లోడు, దారిలోన అడ్డు వస్తే దించరా రాడు. మందే కొట్టాలిరా, వందే కోరాలిరా, డబలా మోగాలిరా, పబ్బుకు వెళ్ళాలిరా, ముత్తుగా తూలాలిరా, రంబా నవ్వాలిరా, స్టెప్పులే వేయాలిరా, బాయ్ సూచించాలిరా. కుమ్మలి ఐలేసా, సవారి చెయ్యాలి మల్లేసా, జాము జాముకి అరుపులే, చల్లముంత చిమ్మయి, చల్లముంత చిమ్మయి, జాము జాముకి అరుపులే, చల్లముంత చిమ్మయి, చల్లముంత చిమ్మయి. చల్మా చలో చలో, వేసుకో చలో పిల్లో, మజాకో మాల్ కరో చలో పిల్లో చలో మా. చల్లకా కొట్టుడు చలో, సొగసలు తల్లో తల్లో, సరసలు కల్లో కల్లో, చలో పిల్ల చలో మా. కచ్చిగూడ కాకినాడ, కచ్చిగూడ టు కాకినాడ ఎత్తరా లోడు, దారిలోనో అడ్డు వస్తే దించరా రాడు. మందే కొట్టాలిరా, వందే కోరాలిరా, డబలా మొగాలిరా, పబ్బుకు వెళ్ళాలిరా, ముత్తుగా తూలాలిరా, రంబా నవ్వాలిరా, స్టెప్పులే వేయాలిరా, బాయ్ సూచించాలిరా. ఓయ్ బాయ్స్, మీరు పాడమన్నారనే పాడానయ్యా. ఎందుకురా ఇలా తాగి తాగి నాశనం అవుతారు? బ్రతకాలి, నువ్వు కూడా బ్రతకాలి, నీ కుటుంబం బతకాలి, దేశము బ్రతకాలి, ప్రజలు బ్రతకాలి. ఆ దేవుడేనయ్యా మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలి. అంతా మంచిగా ముగిసింది. నైట్ అందరూ పార్టీకి వచ్చేయండి. నా బాయ్స్